టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న రైటర్స్లో వన్ ఆఫ్ ది స్టార్ రైటర్ ఈయన. అయితే గత కొంతకాలంగా ఎందుకో నెమ్మదించారు. రీసెంట్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయింది, షూటింగు రిలీజ్కి రెడీగా ఉంది. మరో నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఆ సినిమా గురించి, అలాగే రైటర్గా, ప్రొడ్యూసర్గా తన కెరీర్ గురించి కోన వెంకట్ ఏం చెప్తారనేది ఆయన మాటలోనే ఉందాం. నమస్తే కోన వెంకట్ గారు. నమస్తే సుబ్బారావు గారు. ఎలా ఉన్నారు? ఫైన్. 3 పూలు 6 కాయల్లాగా మూడు సిరీస్ 3 సినిమాలు అలా ఉంది పరిస్థితి. గుడ్ గుడ్. ఏంటి గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఏంటి ఎందుకు మళ్ళీ గీతాంజలి మళ్ళీ తీసుకొస్తున్నారు? అంటే గీతాంజలి అన్నది అది ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. 2014లో వచ్చింది. అంటే 10 ఇయర్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ 10 ఇయర్స్ అయింది. వచ్చిన తర్వాత అసలు ఒక చిన్న సినిమా, స్మాల్ బడ్జెట్, 3.5 crores, స్మాల్ యాక్టర్స్ ఎక్సెప్ట్ గీతా అంజలి తప్ప మిగతా అందరూ కమెడియన్స్ని పెట్టి, అప్పుడు కూడా అంజలి అప్కమింగ్ 10 years బ్యాక్ తను పెట్టి తీస్తే అది ఒక సెన్సేషనల్ అయిపోయింది. అన్ని భాషల్లో వెళ్ళిపోయింది. మేము 3.5 crores పెట్టి తీస్తే ఓన్లీ థియేటర్కి వెళ్ళే మాకు మోర్ దెన్ 12 to 15 crores దాకా వచ్చింది. ఓకే. ఓన్లీ ప్రొడ్యూసర్ షేర్ అంత పెద్ద, అంటే 5 times అవర్ ఇన్వెస్ట్మెంట్. సో అది ప్లస్ కొనుక్కున్న ప్రతి వాడికి మేము అప్పుడు ఏంటి, మాకు ఆ 3.5 వస్తే జాలిలే అన్నట్టు వచ్చిన కాడికి ఇచ్చేసాం. సో కొనుక్కున్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు రూపాయికి 10 రూపాయలు సంపాదించారు. అలాగా అటు డిస్ట్రిబ్యూటర్స్లోను, మార్కెట్లోను, ఆడియన్స్లోను ఒక కొత్త జానర్. అంతకుముందు మనకి హారర్ కామెడీలో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి మనకి తెలుగులో. ఇది ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఓకే. దీని తర్వాత మీరు తీసుకుంటే చాలా హారర్ కామెడీ ఫిల్మ్స్ ఒక స్ట్రీక్ స్టార్ట్ అయిపోయింది. ఇది దాదాపు 50 days థియేటర్స్లో ఉంది. 2014లో 50 days థియేటర్స్లో ఆడింది, క్రాస్ రోడ్స్లోనే. అండ్ తర్వాత 2 స్టేట్స్లోనూ మనకి బిగ్గెస్ట్ థియేటర్ ఏంటంటే 2 స్టేట్స్లోనూ, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో, ఈజ్ దేవి 70mm. మామూలుగా ఒక థియేటర్ కెపాసిటీ 300 నుంచి 400 seats మధ్యలో ఉంటుంది. 350, 400 మ్యాక్సిమం. దేవి థియేటర్ కెపాసిటీ 1100. 1100 seats. కెన్ యూ బిలీవ్? 1100 seats కెపాసిటీ దేవిలో తీసుకెళ్ళేశారు. నేను అడిగాను శిరీష్ని, రాజుని, భయ్యా తీసుకెళ్ళి అది పెద్ద భోషణం, అది ఆ భోషణంలో ఈ చిన్న యాక్టర్ల సినిమా తీసుకెళ్ళేస్తే కనీసం పావు వంతన్నా నిండుతుందా? అక్కడ ఎందుకు పెద్ద హీరోల సినిమాలు వేస్తే ఓకే. అంటే అప్పుడు చాలా మ్యాడ్ రష్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నవాళ్ళు. ఆగస్ట్ సీజన్ అది. థియేటర్లో అదే ఉందన్న, నీకు ఎందుకు వస్తావు కదా, నీ సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది అని మా శిరీషును రాజు ఇద్దరు ఎంకరేజ్ చేసేది. ఏంట్రా బాబు ఎంత పెద్ద థియేటర్, 2 రాష్ట్రాల్లోని బిగ్గెస్ట్ థియేటర్. ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళా, బిక్కు అనుకుంటా. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పోస్టర్ లాంచ్ చేశాడు. సో తర్వాత టీజర్, ట్రైలర్, ప్రతిదీ దాంట్లో వచ్చే ప్రతి సాంగు సరే బజ్ అయితే ఉంది, చూద్దాం మరి ఏంటో అనుకుని మార్నింగ్ షోకి వెళితే థియేటర్ ఫుల్. వాళ్ళకి హౌస్ఫుల్ థియేటర్ మేనేజర్ ఉన్నాడు. అతను చెప్పాడు ఈ సినిమాలు, ఈ థియేటర్ హౌస్ఫుల్ అయ్యి 8 years అయిందంట. ఓకే. వాళ్ళకి హౌస్ఫుల్ బోర్డు కనపడలేదు ఎక్కడుందో. మొత్తం తిరిగితే జనరేటర్ రూమ్లో దొరికింది బోర్డు. దానికి వెనకాల స్టాండ్ లేదు, ఇరిగిపోయింది. 4 ఇటుకరాళ్ళు పెట్టి దానికి ఆ బోర్డు ఆనించి పెట్టారు థియేటర్ బయట. హౌస్ఫుల్, హాల్ నిండినది. దాన్ని తీసుకుని ఆ ఫోటో తీసుకుని ట్వీట్ కూడా చేశా. అంటే చూడండి, 1100 seats కెపాసిటీ ఉన్న ఒక థియేటర్, బిగ్గెస్ట్ థియేటర్, హైయెస్ట్ కెపాసిటీ ఉన్న థియేటరు, ఒక చిన్న యాక్టర్లతోటి చిన్న బడ్జెట్ తీసిన సినిమా హౌస్ఫుల్ చేసింది. మార్నింగ్ షో జనరల్గా మ్యాట్ని లేకపోతే ఫుల్ అవటం వేరు. అంటే అది వాజ్ సెన్సేషనల్. ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే 50 days వరకు సినిమా ఆడింది. సో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. దాంతో చాలామంది సెటిల్ అయ్యారు.
ప్రొడ్యూసర్గా నేను కొత్త బ్యానర్ పెట్టించి ఎంవివి సత్యనారాయణ గారితో, అలాగే ఎంవివి సినిమా అనే ఒక బ్యానర్ స్టార్ట్ అయింది. ప్రవీణ్ లక్కరాజు అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. శ్రీజో అనే ఒక లిరిసిస్ట్ పరిచయం అయ్యాడు. అలాగే రాజ్ కిరణ్ అనే ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. సాయి శ్రీరామ్ అనే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కెమెరామెన్గా ఉన్న కెమెరామెన్ ఆ సినిమా ద్వారా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంటే ఇంతమందికి లైఫ్ ఇచ్చిన సినిమా. ప్లస్ ఫస్ట్ టైం నేను, మీకు తెలుసు తోకలేని పెట్టతోటి ఇట్లా కెరీర్ స్టార్ట్ చేసి నేను ప్రొడ్యూసర్గా తోక ఊడిపోయింది, రెక్కలు కట్ అయిపోయాయి. సో మళ్ళీ మనం రచయితగా, డబ్బింగ్ రచయితగా మనం కెరీర్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇది 97లో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కో ప్రొడ్యూసర్ ప్రజెంటర్గా కోనా వెంకట్ ప్రజెంట్స్ నేను కాన్సెప్ట్ అనుకొని సో మళ్ళీ ఒక ప్రొడక్షన్లో దిగా. ఓకే, డబ్బు అయింది ఎంవివి గారిదే, బట్ కాన్సెప్ట్, డిజైనింగ్, ప్రొడక్షన్, ఎగ్జిక్యూషను మొత్తం ఇటు నాదే అని. సో మళ్ళీ అది మళ్ళీ ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కమ్ బ్యాక్ యాజ్ ప్రొడ్యూసర్ అనుకోండి అంతే. సో ఇన్ని రకాలుగా ఇంతమందికి ఎలివేషను ఇచ్చిన సినిమా అది. అందుకని చాలా, బట్ ఆ సెన్సేషన్ చాలామంది అడిగారు 2 ఎప్పుడు 2 వస్తుందా మళ్ళీ సీక్వెల్ చేయాలి దీనికి. సీక్వెల్ చాలా మంది తీశారు. మరి ఇంత డిలే చేశారు సీక్వెల్కి? 10 years ఎందుకు పట్టింది? ఇప్పుడు జనరల్గా సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, యాక్షన్ ఫిలిమ్స్కి సీక్వెల్ రాయడం చాలా ఈజీ, చాలా ఈజీ అన్నిట్లోకి. యాక్షన్ ఫిలిమ్స్కి ఎందుకంటే ఆ క్యారెక్టర్ని తీసుకుంటే చాలు. ఓ పోలీస్ ఆఫీసరు, వాడికి మళ్ళీ కొత్త కేసు దొరికింది, కొత్త క్రిమినల్, కొత్త కిల్లర్ ఎవడనో అని పట్టుకోవాలి, మళ్ళీ కొత్త కథ రాసుకోవడం చాలా ఈజీ. కానీ ఒక గోస్ట్ సంబంధించిన గీతాంజలి ఆత్మని మళ్ళీ తీసుకురావాలంటే దానికి తగ్గ సిచ్యువేషన్ కథ క్రియేట్ చేయాలి. దానికోసం టైం పట్టింది. మీరే ఒక టాప్ రైటరు, మీకు అసిస్టెంట్లు ఉన్నారు, మీకు తలుచుకుంటే పెద్ద విషయం కాదు, కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే దానికి కారణం కూడా మళ్ళీ గీతాంజలి. గీతాంజలి వల్ల నేను ఇంకా బిజీ అయిపోయా, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. దానివల్ల అప్పుడే నేను అదే టైంలో మామ్ అని మన శ్రీదేవి గారికి ఆ సినిమా కథకి బాలీవుడ్ వెళ్ళిపోయా. అలాగే నిన్ను కోరి జరిగింది, టకటక దూకుడు ఓ పక్కన. సో గీతాంజలియే నన్ను యాక్చువల్గా బిజీ చేసింది. దానివల్ల మళ్ళీ టకటకని వెంటనే నీవెవరో, తాప్సీ, ఆదిపినిశెట్టి, బ్లైండ్, అది మళ్ళీ నేను సమర్పిస్తూ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ KFC అని బ్యానర్ పెట్టా. ఎంవివి గారితో నేను కలిసి చేసే అన్ని సినిమాలు. అలా గీతాంజలి వల్ల బిజీ అయిపోవడం వల్ల సీక్వెల్ గురించి ఆలోచించే టైం కానీ ఇది కానీ నా దగ్గర దొరకలేదు. ఈ రన్నింగ్ రేస్లో బట్ ప్యారలల్గా మైండ్లో ఎక్కడ తిరుగుతుంది, దీన్ని సీక్వెల్ చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి చేయాలి, మళ్ళీ గీతాంజలి పట్టరావాలి వెనక్కి ఆత్మని అని. వన్ ఫైన్ డే అమెరికాలో నాకు సియాటల్లో మేము షూటింగ్ చేస్తున్నాం, నిశ్శబ్దం చేస్తుంటే మాధవను అనుష్క శెట్టి చేస్తున్నప్పుడు వన్ ఫైన్ డే తట్టింది. అలాగ డ్రైవ్ చేసుకుంటూ షూటింగ్ వెళ్తుంటే తట్టింది. వెంటనే లొకేషన్లో అంజలి కూడా ఉంది, నిశ్శబ్దంలో చేసింది కదా ఆ కాప్ రోల్. తనకి చెప్పా ఐడియా ఇది ఎక్స్ట్రాడినరీ సార్ అంది. ఇప్పుడు ఇది 2018 ఐడియా మాత్రం తట్టింది, ఫెంటాస్టిక్. ఈ తర్వాత శ్రీనివాసరెడ్డి చెప్పా అదిరిపోయింది సార్ అన్నాడు. మళ్ళీ కోవిడ్ వచ్చేసింది, మళ్ళీ టైము, తర్వాత ఇలాగ ఇక దానికి ఏముంటాయి చాలా రీజన్స్ అనుకోండి. బట్ ఫైనల్గా ఇస్తే ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ ఫ్రాంచైజ్ని ఇప్పుడు మీరు దాన్ని కాపాడుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఒక కెరియర్ ఉంటుంది, అంటే అది బతికే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా ఆ గీతాంజలి క్యారెక్టర్, ఆ గోస్ట్ క్యారెక్టర్ ఫర్ ఎవర్ ఇట్ విల్ రిమైండ్. ఇప్పుడు మీరు తీసుకోండి జేమ్స్ బాండ్ సిరీస్ ఎప్పటి నుంచి వస్తుంది, అలాగే బ్యాట్మెన్ ఎప్పటి నుంచి వస్తున్నాడు, అలాగే స్పైడర్ మ్యాన్ ఎప్పటి నుంచి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వదిలేశారు కదా వాళ్ళు. దానికి ఒక కొత్త కథ రాసుకుంటే దోస్ క్యారెక్టర్స్ విల్ అగైన్ కమ్ బ్యాక్. అవి ఎప్పటికీ ఆడియన్స్
ఆ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఓకే. అంటే మధ్యలో మళ్ళీ శంకరాభరణం అని ఇంకో హారర్ ఫిల్మ్ టచ్ చేశారు. హారర్ కాదు అది, క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ. రీమేక్ అది, క్రైమ్ కామెడీ అది. హారర్ మళ్ళీ టచ్ చేయలేదు, టచ్ చేయలేదు. హారర్ జోలికే వెళ్ళలేదు మళ్ళీ నేను. హారర్ కామెడీ చేస్తే మళ్ళీ ఇదే చేయాలి. చేయాలి. ఎస్పెషలీ నాకు అనీస్ బాజ్మీ బాగా క్లోజ్. అనీస్ బాజ్ భూల్ బులయ్యా అని వచ్చింది మనం. ఇప్పుడు అనీస్ బాజ్ మీద కలిసి ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను రైట్ నౌ. ఇప్పుడు ఈ ఇయర్లోనే షూటింగ్ వెళ్తుంది. ఓకే. నో ఎంట్రీ అని ఆయన ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు. దాని సీక్వెల్ కథ నేను ఇచ్చాను. ఇప్పుడు ఆ సీక్వెల్ కథ విత్ స్టార్స్ 3 స్టార్స్తో రేపు జూన్ జూలై నుంచి షూటింగ్ వెళ్ళబోతుంది. ఓకే. సో ఆయన భూల్ బులయ్యా తీసినప్పుడు ఆయన అన్నాడు కోనాజీ, ఆయన గీతాంజలి చూశాడు. చూసారా దీని గురించి స్టామినా హారర్ కామెడీ 350 crores కలెక్ట్ చేసింది. భూల్ బులయ్యా 2 సీక్వెల్ అది కూడా. సో మీకు కూడా ఛాన్స్ ఉంది గీతాంజలి 2కి. మీరు ఎందుకు అంటే అప్పుడు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే భూల్ బులయ్యా ఆడిందో 350 crores చేసిందో దాన్ని ఇంకప్పుడు దాని మీద ఇక పడి ఫైనల్గా కంప్లీట్ చేసి మొత్తానికి షూటింగ్ కూడా కంప్లీట్ చేసాం. ఏంటి అసలు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో జనానికి నచ్చే అంశం ఏంటి అసలు? ఇప్పుడు గీతాంజలిలో ఉన్న క్యారెక్టర్స్ని కంటిన్యూ చేస్తూ కొత్త క్యారెక్టర్స్ని తీసుకొచ్చి, ఇప్పుడు అందులో ఏంటి వాళ్ళు సినిమా బ్యాచ్, ఒక డైరెక్టరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్సు ఆత్రేయ ఆరుద్ర అని 2 రైటర్లు, సీను అని ఒక డైరెక్టరు, వాళ్ళ జర్నీ వాళ్ళ పరిచయమైన అంజలి అని ఒక ఫ్రెండ్. ఇది కదా ఈ క్యారెక్టర్స్ నెస్టీజ్ అంటే గీతాంజలి ఎక్కడైతే ఆగిందో మన సినిమా ఒక 1 year తర్వాత మళ్ళీ ఆ కథ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇట్ ఈజ్ ఎ ప్రాపర్ సీక్వెల్. చాలామంది ఏం చేస్తారంటే క్యారెక్టర్ వరకు తీసుకొని ఆ కథను మార్చేస్తారు, కొత్త కథ వేసుకుంటారు, క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. సూపర్మ్యాన్ అయితే ఆ సూపర్మ్యాన్ కంటిన్యూ అవుతాడు, వాడికి ఏదో మళ్ళీ కొత్త సమస్య వస్తుంది. సో ఆ క్యారెక్టర్ వరకు కంటిన్యూ చేసుకుంటారు సీక్వెల్స్. ఇష్యూస్ కొత్తగా ఉంటాయి, క్యారెక్టర్స్ సేమ్. బట్ నేను అలా కాదు, అదే కథ, ఆ కథ 1 year తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈసారి ఒక మొత్తం అంతా ఈసారి ఒక ఫ్యామిలీ ఆఫ్ గోస్ట్ల మధ్య తీసుకెళ్ళి పెట్టారు. ఒక షూటింగ్ సంగీత్ మహల్ అని ఊటీలో ఉన్న ఒక హాంటెడ్ ప్లేస్. మీరు టీజర్ చూస్తే టీజర్లు చూసే ఉంటారు, సంగీత్ మహల్ దాని మీద ఉంటుంది కథ, మీకు టేక్ ఆఫ్ టీజర్. అందులో మీకు ఫ్యామిలీ కూడా కనబడుతుంది, రవిశంకర్ వాళ్ళు తకిట తద్దిమి అని. సో ఒక ఫ్యామిలీ ఆఫ్ అందులో ఏంటంటే ఒకటే గోస్ట్ గీతాంజలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ప్లస్ గీతాంజలి. దీని మధ్యన జరిగే వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్న షూటింగ్లో దెయ్యాలు ఉన్నాయని. తెలిస్తే వాళ్ళు పారిపోతారు. వీళ్ళకి రాక వచ్చింది అవకాశం. మీరు అందులో చూస్తే లాస్ట్లో మీకు దెయ్యం కూర్చొని ఉంటుంది, మళ్ళా కూర్చుంటే సత్య వచ్చి ఏంటమ్మా నువ్వు కూర్చున్నావు, ఏడుస్తున్నావా ఏంటి, నీకు ఏడుపు కొట్టి క్యారెక్టర్ ఇచ్చారా అంటాడు. నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు, అది మలయాళం అయితే ఓకే, తెలుగులో బోరు కొట్టేస్తుంది అని దెయ్యానికి ఆ క్లాస్ బిగుతుంటాడు. వాడి తెలియదు దెయ్యం అని. వాళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళ ఆర్టిస్టులు లేదు ఇదేంటి వాళ్ళ ప్యాకప్ ఆర్టిస్టులు అయితే మరి ప్యాకప్ అయిన తర్వాత తీయాలి కదా, ప్యాకప్ అయిన తర్వాత కూడా మేకప్ వేసుకుని తిరుగుతున్నారు ఎందుకు అంటే అంటే మెథడ్ ఆర్టిస్టులు అంటాడు. వాళ్ళంతే వాళ్ళ ప్యాకప్ అయినా మేకప్ తీరు, సినిమా అయినంతవరకు తీరు. కరెక్టే అని అంజలి డార్క్ నైట్లో జోకర్ క్యారెక్టర్ వేసిన అతను 2 years అదే క్యారెక్టర్లో ఉండిపోయాడు, హీత్ లెడ్జర్. కరెక్టే అని వాళ్ళు కన్విన్స్ అయిపోతారు, అమ్మాయి పోనీ అని వాళ్ళు షూటింగ్ కానిచ్చేస్తుంటారు. ఎప్పుడు తిరగబడతాయో, ఎప్పుడు మింగేస్తాయో, ఎప్పుడు ఎవరిని చంపేస్తాయో తెలియదు ఆ ఫ్యామిలీ. వాటి మధ్య షూటింగ్ చేయడమే ఈ సినిమాకి హైలైట్. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ రాజ్ కిరణ్, మరి ఈ సినిమాకి డైరెక్టర్ని మార్చాం, కొరియోగ్రాఫర్ని శివాని కరెక్ట్. కారణం ఏంటంటే నాకు రాజ్ కిరణ్ యాక్చువల్గా ఆ పాయింట్ తీసుకొచ్చింది రాజ్ కిరణ్.
ఓకే. గీతాంజలి అనే కథని బట్ ప్యూర్ హారర్ కథ తీసుకుని వచ్చాడు తను, రాజ్ కిరణ్. తీసుకొస్తే నేను ప్యూర్ హారర్ నేను చూడను, నేను చెయ్యను కూడా. ఎందుకంటే నాకు కమాండ్ లేదు దాని మీద. నాకు హారర్లో పెద్ద నేను ఇష్టపడను. హారర్ కామెడీ అయితే చేద్దాం. ఇది స్క్రిప్ట్ని నువ్వు తెచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఈ కథ మార్చుకోవడానికి నాకు స్వేచ్ఛని ఇస్తే నేను చేస్తా. మీ ఇష్టం సార్, మీకు ఎలా మార్చుకోండి అలా మార్చుకోండి నాకు అని నాకు ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. అప్పుడు దాని హారర్ సీన్ని హారర్ కామెడీ చేశా. సో కాబట్టి అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దీనికి ఈ సీక్వెల్కి ఇంకొంచెం దీనికి స్పాన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ యాక్టర్స్ పెరిగారు, చాలా బిగ్ స్పాన్ ఇది. ఇప్పుడు ఇదే టైంలో నాకు శివ తుర్లపాటి అనే కొరియోగ్రాఫర్ నిన్ను కోర్లో కూడా బ్రేకప్ సాంగ్ ఉంటుంది, అమెరికాలో చేసాం. ఇతను అమెరికన్ సిటిజన్. అట్లాంటాలో అతను కొరియోగ్రాఫరు. అట్లాంటాలో అతనికి డ్యాన్స్ స్టూడియోస్ 3 స్టూడియోస్ ఉన్నాయి. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు అతనికి, 500. సో అతను నాకు డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరుగుతూ నాకు వేరే స్టోరీస్ చెప్తా ఉన్నాడు. సార్ ఐ వాంట్ బికమ్ అ డైరెక్టర్, మీరు ఈ కథ వినండి. ఓహో, ఇతనిలో ఒక మంచి డైరెక్టర్ అవ్వాల్సిన తపన ఉంది. ఆ తపన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకు మనకి ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ ఇస్తారు అంటే వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది. ఓకే, ఆ ఫైర్ ఆల్రెడీ ఇప్పుడు 10 years బ్యాక్ చేశాడు రాజ్ కిరణ్, తర్వాత త్రిపురాన్ చేశాడు. సో హీఈస్ బీన్ దేర్. సో ఒక కొత్త డైరెక్టర్కి ఇస్తే అతను నా స్క్రిప్ట్ నాదే. నేను శివ, నువ్వు చెప్పే కథలు ఓకే, ఫస్ట్ నేను చెప్పే కథ ఒకటి చేయి, అప్పుడు నువ్వు చెప్పే కథ నేను చేస్తా అన్న. డన్ సార్ అన్నాడు. ఎందుకు ఏం చేయాలి సార్ అన్నాడు. గీతాంజలి సీక్వెల్ అన్న. షాక్ అయ్యాడు. సార్ అంత పెద్ద హిట్ కదా సార్, అది నా నెత్తి మీద పెడతారా బాధ్యత, బౌండ్ స్క్రిప్ట్ ఇస్తా, నేనుంటా ఆన్ లొకేషను, నువ్వు యాజ్ కొరియోగ్రాఫర్గా తనకి టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ మీద కమాండ్ ఉంటుంది. డ్యాన్స్ డైరెక్టర్స్కి ఎక్స్ప్రెషన్స్, లెన్స్, కెమెరా మూమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. శివ అని తన్ని అలాగా డైరెక్టర్ చేయడం జరిగింది. ఓకే. అంజలి, ఇప్పుడు 10 years బ్యాక్ మీరు గీతాంజలిలో యాక్ట్ చేసినప్పుడు అంజలికి, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో యాక్ట్ చేసిన అంజలికి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? గీతాంజలి అప్పుడు తను ఒక అప్కమింగ్ ఆర్ ఒక తను ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన ఉన్న ఒక యాక్ట్రెస్. ఇప్పుడు ఒక స్టార్ తను ప్రూవ్ చేసుకొని సోలో హీరోయిన్గా అటు మీరు చూస్తే ఓటీటీల్లో, ఇటు మూవీస్లో బిగ్ ఫిలిమ్స్లో, గేమ్ చేంజర్లో షీ ఈజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్ రామ్ చరణ్ పక్కన. సో ఇప్పుడు స్టార్ అప్పుడు స్టార్ కాదు, ఇప్పుడు స్టార్తో పనిచేస్తున్నాం. బట్ షీ సేమ్. బట్ చెప్తున్నానంటే తన ఇమేజ్, తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ యాజ్ అన్ యాక్టర్గా కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు మన కొత్త వాడిని పరిచయం చేయడం వేరు. విజయ్ దేవరకొండ అదేంటంటే పెళ్లి చూపులు, ఇటు విజయ్ దేవరకొండకి ఇప్పుడున్న విజయ్ దేవరకొండకి తేడా ఉంది కదా. అంటే మనం చూసే విధానం, పబ్లిక్ కూడా చూసే విధానం, అంటే అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఆశిస్తారు. అది కొంత ప్లస్, కొంత మైనస్ కూడా. ఏదో చేసేయాలి. సో ఒక స్టార్డమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ బేస్ మీకు క్రియేట్ అయిపోతుంది. అది ప్లస్. ఒక రకంగా సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తారు, ఒక రకంగా ఇట్ మైనస్, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొస్తారు ఫ్యాన్స్. అంటే మీరన్నది ఓకే, అంటే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసే రేంజ్ హీరోయిన్ అంటే మీరు చెప్పింది చాలా వరకు ఓకే. బట్ అంజలి ఒక స్టార్ హీరోయినే కానీ తను టోటల్గా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయగలిగేంత కెపాసిటీ ఉందనుకుంటున్నారు ఎలా? అంటే మీరు అదే కదా చెప్పింది. ఇప్పుడు మొన్న అమ్మ ఝాన్సీ అని ఒక సిరీస్, అవును, వెబ్ సిరీస్లో బాగా తను టోటల్గా తన షోల్డర్ మీద మోసింది. ప్లస్ ఇందులో ఎస్పెషల్లీ మన దానికి అంత అవసరం లేదు. బికాజ్ దీంట్లో అంత ముందు ఉన్న యాక్టర్లతో పాటు సునీల్, అలాగే సత్య, ఇలా చాలామంది యాక్టర్స్ యాడ్ అయ్యారు. ఓకే, చాలామంది ఇంకా కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు ఈ కథలోకి. సో చాలామంది కలిసి
ఆ మొయ్యాలి తప్ప మొత్తం తన షోల్డర్ మీద పెట్టలేదు. లేదు. ఇప్పుడు గీతాంజలి, శంకరాభరణం, నిశ్శబ్దం, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఏంటి అసలు అంజలితో కంటిన్యూ జర్నీకి ఏంటి రీజన్ ఏంటి? శంకరాభరణం తను చేయలేదు, ఓన్లీ వాళ్ళ సాంగ్. అవును. అంటే మన ఆ ఒక్క సాంగ్ తప్ప తనది కాదు సినిమా, స్టోరీ కూడా తనది కాదు. అవును. తనతో చేసింది గీతాంజలి అంటే తర్వాత అనేది కంటిన్యూ నిశ్శబ్దం. జర్నీకి. గీతాంజలి తర్వాత చేసింది నిశ్శబ్దం చేసాం. నిశ్శబ్దంలో కూడా పాప తను క్యారెక్టర్ చేసింది, సెకండ్ హీరోయిన్ అనుష్కయే, అవును. ఒక సపోర్టింగ్ రోల్. అది కూడా నాతో ఉన్న ఓకే ఈయన నాకు ఏదైనా చెప్పారంటే ఒక క్యారెక్టరు నా కెరీర్కి హెల్ప్ అవుతుంది అని ఒక బ్లైండ్ ఫెయిత్తో చేసింది తను, అదొకటి. ఆ తర్వాత చేసింది మళ్ళీ ఇదేగా. సో మీ యాక్చువల్ చూస్తే గీతాంజలి, నిశ్శబ్దం, తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది, అంతేగా, అంతే. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చూడండి, మనకి తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ, అసలు లేరని చెప్పాలి కదా. తక్కువే ఉంది, ఇంకెవరున్నారు నాకు ఈ మధ్య కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళు వదిలేసేయండి, నేను చెప్తుంది తెలుగు. ఇప్పుడు మొన్న బేబీలో వచ్చిన అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. అలాగా ఇప్పుడు వస్తున్నారు, గుడ్. ఇప్పుడు కారణం ఏంటంటే థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్. నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల మనకి కంటెంట్ ఎక్కువ డెలివరీ చేయాల్సిన అవసరం వచ్చింది. కథలు ఎక్కువ తయారవుతున్నాయి, ఎక్కువ మంది డైరెక్టర్స్ పడుతున్నారు. ఓటీటీకి ఉన్న బడ్జెట్స్కి బాంబే నుంచో లేకపోతే బెంగళూరు నుంచో ఢిల్లీ నుంచో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేరు ఫ్లైట్ టికెట్లు వేసి. కాబట్టి లోకల్ ఉన్న అమ్మాయిలకి, లోకల్ టాలెంట్కి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. అలాగే తెలుగు అమ్మాయి అన్నది ఈజ్ వన్ మోర్ రీజన్, ఈజ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. నేను 90% నేను తెలుగు వాళ్ళకే ఇస్తాను అవకాశం, టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ. అన్లెస్ తప్పదు అనుకున్న ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, దాంట్లో పర్పస్ ఉంది, తెలుగు వాళ్ళు దానికి ఆప్షన్ ఎవరు లేరు, ఆరు డేట్లు దొరకలేదు. మీరు చూస్తే ఇందులో అందరు తెలుగు యాక్టర్సే ఎక్సెప్ట్ వన్ పర్సన్, రాహుల్ మాధవ్ అని. ఎందుకంటే ఎందుకు ఒక మలయాళీ యాక్టర్ పెట్టాల్సి వచ్చింది అని సినిమా చూస్తే అర్థం అవుతుంది. కరెక్ట్, అతనే అంటారు, స్టోరీలో ఉన్న డిమాండ్ ప్రకారం. ఓకే, అది ఏంటి రిలీజ్ డేట్ కొంచెం వెనక్కి జరిపారు, ఏంటి రీజను? ఒక 2 రీజన్స్. ఒకటి గుంపులో రావడం అయితే నాకు ఇష్టం లేదు. వాళ్ళకి గీతాంజలి అన్న సినిమా అడ్డు రావడం, లేకపోతే కలెక్షన్స్ వైజ్ అవి మనం షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదే రోజు నరేష్ సినిమా వస్తుంది ఒకటెడకు, అదే రోజు శ్రీ విష్ణు సినిమా ఓం భీమ్ బుష్ అది వస్తుంది. ఇంకోటి ఏదో అదే రోజు రోటీ కపడా అండ్ రొమాన్స్ అని దిల్ రాజు తన ఆశీర్వాదాలతో మన బెక్కం వేయడం అది వస్తుంది. సరే ఎందుకు పాపం. అండ్ గీతాంజలికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి దీనికి ఉన్న హైప్కి నెంబర్ 1 ఓపెనింగ్స్ ఇది చీల్చుకుంటుంది, బాగా చీల్చుకుంటుంది. వాళ్ళకి ఎట్మైనస్ అవ్వకూడదు గీతాంజలి రావడం వల్ల. అవును, అది వాళ్ళ సమస్య కదా, మీరేందుకు పాపం. ఎందుకంటే శ్రీ విష్ణు తోటి నెక్స్ట్ సినిమా నాదే. అవును సార్. తర్వాత హెల్దీ అంటే ఓకే, వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే చేశాడు, రాజే అడిగాడు, భయ్యా ఎందుకు చాబర్ ప్రెసిడెంట్ కదా మరి, అధ్యక్షుడు అడిగాడు, నువ్వు కూడా ఏంటి కోనా. పైగా రాజు మా దాంట్లో యాక్ట్ కూడా చేశాడు, సెంటిమెంటా. అవును కరెక్ట్. భయ్యా ఎందుకు ఒకే రోజు ఇంతమంది, సరే మనమే అందరికి సోలో రిలీజ్ మనం అడుగుతున్నాం, వీలైనంత వరకు తప్పదు అనుకుంటే తప్ప నీకు ఛాన్స్ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు కదా ముందుకి అని అడిగాడు, అంతే. ఓకే డన్ అని చెప్పేసి శ్రీ విష్ణుతో ఇప్పుడు మీరు సినిమా చేస్తుండటంతో పాటు దిల్ రాజు అడగటంతో, సో మనకి ఎప్పుడైనా ఉపయోగపడతారనే ఉద్దేశంతో అదిగా మీరు చూడండి. ప్లస్ దీని తర్వాత సిద్ధు సినిమా ఉంది టిల్లు స్క్వేర్, 1 వీక్లో వచ్చి పడుతుంది. దాంతో కూడా సినిమా చేస్తారని పక్కన సిద్ధు తోటి సినిమా చేస్తున్నాం. సో లౌక్యంతో మీరు వెనక్కి వెళ్ళారు. అది సరే, మన వాళ్ళకే మనం అడ్డుపడకూడదు, మనం అడ్డం కావకూడదు, ఎందుకులే సరే. ఆ తర్వాత నా సినిమా ఉంది భయ్యా అన్నాడు, ఫ్యామిలీ స్టార్. ఓకే, ఆ తర్వాత ఏం లేదు అన్నాడు, అయితే వేసి చేద్దాం అక్కడ అన్నాడు. సింపుల్. ఇట్ వాజ్
30 seconds డెసిషన్ తీసుకున్నా. ఉమ్, దాని పెద్ద ఆలోచించి నేను వాడితోటి గొడవపడి ఆర్గ్యూ చేసి కావాలంటే మీరు వెళ్ళండి ఉమ్. అని ఏమీ చేయలేదు. అవునా, ఒకటి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏప్రిల్లో మీరు సెకండ్ వీక్లో వస్తే అప్పటికి ఎలక్షన్ మూమెంట్ పీక్ ఉంటుంది బాగా. అంటే అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా అడ్వాంటేజ్. అంటే జనాలందరికి ఓట్లకి డబ్బులు ఇస్తారు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి బాగా, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఒక ప్లాన్ కాదు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ సమ్మర్. 10th క్లాస్ ఎగ్జామ్స్ 27th అయిపోతున్నాయి, మార్చ్. యాక్చువల్గా మేము వచ్చే టైంకి 22 అవ్వవు. ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి 18కి, మార్చ్. 10th మంత్ ఎండ్గా అవుతున్నాయి, అదొక రీజన్. తర్వాత సమ్మర్లో ఆ ఎండలకి ఆ వేసవి కాలానికి హాయిగా వెళ్ళి థియేటర్లో కూర్చున్నాం అనుకునే ఫ్యామిలీస్, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. నెంబర్ 2. నెంబర్ 3 మీరు చెప్పిన పాయింట్, ఎలక్షన్లు అంటే ఆ రాజకీయ నాయకులకి వాళ్ళ వెనకాల తిరిగే కార్యకర్తలకి వాళ్ళకి పని తప్ప పబ్లిక్కి ఏం పని ఉంటుంది? ఓటేసే ఆ ఒకరోజు తప్ప. లాజికల్గా సో అండ్ మీరు అన్నట్టు అందరు కళకళలాడుతుంటారు, అందరి జేబులు కళకళలాడుతూ ఉంటారు. అడిగినట్టు ఇస్తుంటాడు ఆ పొలిటీషియన్స్ అందరూ, వాళ్ళకి పంచుతుంటారు. కాబట్టి హ్యాపీగా వెళ్ళి థియేటర్లో కూర్చుంటారు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు మనకు సినిమా లేదు. ప్రాపర్ సమ్మర్లో చూడండి, పెద్ద హీరోలు అందరూ ఒక్కసారి ఎవరిది సినిమా లేకుండా అయిపోయింది సమ్మర్కి, ఎక్సెప్ట్ May 9th కల్కి. అంటే చూడండి, ఫ్యామిలీ స్టార్ April 5th, కల్కి May 9th. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్యలో ఎవరు లేరు బిగ్ స్టార్స్. అదే. సో ఏంటి అసలు మీరు నిశ్శబ్దం తర్వాత కొంత నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎందుకు? నిశ్శబ్దం తర్వాతే కదండి వచ్చింది, అందరినీ నిశ్శబ్దం చేసేసింది కదండి కోవిడ్. మీరు ఆ 2 years ఎట్లెక్కట్లేదు. నిన్ను కోరి తర్వాత నిశ్శబ్దం చేసామా, నిశ్శబ్దం తర్వాత గల్లీ రౌడీ చేశాను, అవును. తర్వాత నీవెవరు నిశ్శబ్దం ముందు చేశానా, నిశ్శబ్దం తర్వాత చేశానా గుర్తులేదు నాకు. ముందే వచ్చింది. ముందేనా? తాప్సీ ఆది పినిశెట్టి ముందే అది. సో తర్వాత గల్లీ రౌడీ ఒకటి చేశాను. ఇది కాకుండా వాల్తేరు వేరే చేశాను యాజ్ రైటర్గా చెప్తే. యాజ్ రైటర్గా మామ్ సినిమా చేశాను హిందీలో. తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశాను, బ్లాక్ బస్టర్, అంటే పులిమేక. 7 ఏళ్లలో ఫింగర్ టిప్స్ మీద చేశారు. మరి 2 years తీసేయాలి కదా, 2 years తీరా. అంటే మీరు ఒక వెలుగు వెలిగినప్పుడు ఎంతో కొంత ప్రతి సీజన్కి మీ సినిమాలే పోటీ పడ్డాయి కదా. అవును, డెఫినెట్గా. అది నేను అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్ నన్ను చాలా మార్చింది. అంటే ఎందుకు హడావుడి 10 సినిమాలు పెట్టుకొని ప్లస్ వెబ్ సిరీస్ వైపు నా మనసు వెళ్ళిపోయింది బాగా. అది ఒక కొత్త ఛాలెంజ్. అది ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసే ఆ రైటర్లు, ఆ డైరెక్టర్స్ రాత్రి పెట్టుకుంటే 9ంటికి మార్నింగ్ 6-7 వరకు కూడా చూసిన ఉన్నాయి కోవిడ్ టైంలో. మొత్తం సీజన్ 1 అయిపోయేది, ఆ నెక్స్ట్ డే సీజన్ 2 అయిపోయేది. అంటే 8 hours కంటెంట్ నాకు నిద్ర లేకుండా కూర్చోబెట్టాడా. అమ్మ అలా రాయగలం ఎప్పుడన్నా మనం? 8 hours, 2 hours థియేటర్లో కూర్చోబెట్టడానికే నానా కష్టాలు పడుతున్నాం. అటువంటిది 8 గంటలు నాన్ స్టాప్గా దీని తర్వాత పడుకుందాం ఈ ఎపిసోడ్ తర్వాత అనుకుంటూ పొద్దున 8 వరకు. అమ్మో దీంట్లో ఏదో ఉంది మ్యాజిక్, ఇది పట్టుకోవాలి ఒక రైటర్గా ఛాలెంజ్ నాకు అని 3 సిరీస్ రాశా. దాని ఎక్కువ టైం తీసుకున్నా. ఫస్ట్ సిరీస్ పులిమేక, లావణ్య త్రిపాఠి, బ్లాక్ బస్టర్. అంటే Z5కి బాహుబలి అయిపోయింది అది. అండ్ నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కామెంట్స్. ప్లాట్ఫామ్ వాళ్ళు చెప్పారు 80% ఆఫ్ ద ఆడియన్స్ బింజ్ వాచ్ చేశారు సార్. అంటే కంటిన్యూస్గా 8 గంటలు చూశారు సార్. 80% చూసిన వాళ్ళందరూ. ఎస్, నేను అనుకున్నది సాధించా. 8 గంటలు నిద్ర లేకుండా చేశా చాలామందికి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని నేను క్యాప్చర్ చేయగలిగాను. సో
దాని ప్లస్ ఇంకొక 2 రెడీగా ఉన్నాయి ఇప్పుడు. మ్మ్. ఒకటి హాట్‌స్టార్‌కి స్టార్ట్ అవబోతుంది. ఓకే. ఆ, ఏం టైటిల్ ఏంటి? అదే ఇంకా ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ ట్రూ సన్. ట్రూ సన్. ఓకే. ట్రూ సన్ ఎవరు ఆర్టిస్టులు ఎవరండి? కొత్త వాళ్ళు ప్లస్ ఒక ప్రకాష్ రాజా లేకపోతే సముద్రగని గారా ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఓ సీనియర్ యాక్టర్స్. ప్లస్ మిగతా వాళ్ళందరూ కొంచెం రిలేటివ్లీ కొత్త ఫేసెస్, కొత్త వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇట్స్ అసలు వెరీ యూనిక్ స్టోరీ అది. అదొకటి చేస్తున్నా. తర్వాత సోనీ వాళ్ళకి ఒకటి చేస్తున్నా. మ్మ్. సో 3 సిరీస్ ఇవి కూడా అంటే సీజన్ 1 సీజన్ 2 ప్లస్ పులిమేకర్ 2 స్టార్ట్ చేయమని ఆల్మోస్ట్ డిమాండ్స్, ధర్నాలు అన్నీ హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. మ్మ్. సీజన్ 2 ఎప్పుడు ఎందుకంటే ఎగ్జాక్ట్ తీసుకెళ్ళి ఆపేవు అలాంటి పొజిషన్లో. చూసారా మీరు పులిమేకర్ 1 చూసారు కదా. సో ఆ ఎండ్ ట్విస్ట్కి నేనే పెళ్ళికి వెళ్ళినా భోజనం చేయనివ్వట్లేదు నన్ను. సార్ 2 ఎప్పుడు వస్తుంది సార్? వస్తుందమ్మా సార్ 2 ఎప్పుడు ఉంది. సో అంతా సీజన్ 2 కోసం అది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. మరి అది కూడా రాశా. లావణ్యకి పెళ్ళి అయిపోయింది కదా. అయితే ఉంది. మ్మ్. సో ఇవాళ రేపు మరి ఆలియా భట్కి అవ్వలేదా? మ్మ్. సో స్టార్ ఇప్పటికీ వెరీ 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 బిజీ. దీపిక అవ్వలేదా? వాళ్ళు అంటే ఒకప్పుడు థింకింగ్ వేరు, ఇప్పుడు థింకింగ్ వేరు. పబ్లిక్ కూడా మారిపోయింది. చేంజ్ వచ్చిందా? చేంజ్ వచ్చింది విత్ కిడ్స్. మ్మ్. 9th కిడ్స్ కూడా ఉన్నారు ఇద్దరు. మ్మ్. సో విత్ కిడ్స్ అది అసలు ఆడియన్స్ పెద్ద పట్టించుకోవట్లేదు. అండ్ మనం ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న టైంలో అది అసలు పాయింటే కాదు. మ్మ్. నేను తన పైగా రావని అడిగాను, రావండి నీకు ఓకే కదా, నేను మళ్ళీ సీజన్ 2 రాస్తున్నాను. సార్ ప్లీజ్ సార్ చేస్తాను సార్, నేను 100% చేస్తాను. ఎందుకు అలా ఫీల్ అయ్యారు? లేదు జనరల్ పెళ్ళి అయిన తర్వాత పైగా చిరంజీవి గారు ఇంటి కోడలు అయిపోయావు, మ్మ్. అందుకని అదేం లేదు సార్, హ్యాపీగా నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ యాక్టింగ్ అంతే. సో ప్రొడ్యూసర్గా 97లో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు. 24 ఇది 27 years. 27 ఇయర్స్. సో అప్పుడు మీరు ఇంతకుముందు మన ఇంటర్వ్యూలో చెప్పారు మొత్తం తోకలన్నీ దిగిపోయినాయి అని. అవును. సో మళ్ళీ నిర్మాత అయ్యారు గీతాంజలితో. ఆ తర్వాత వరుసన దాదాపు 9 సినిమాలు ఏమో చేసినట్టున్నారు. 6 అంటే ప్రజెంట్స్ ఇవన్నీ కరెక్ట్ అభినేత్రి ఇవన్నీ కరెక్ట్. మరి ఈ 9 సినిమాల్లో ప్రొడ్యూసర్గా ఏంటి మీ బ్యాలెన్స్ షీట్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ అంటే మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ కూడా కాదు, ఓపెన్గా నేను ఎందుకు అయ్యాను అంటే కొత్త కథలకి. అంటే ఇప్పుడు నేను యాజ్ రైటర్గా బిగ్ ఫిలిమ్స్, బిగ్ స్టార్స్, 100 crores బడ్జెట్లు ఇలాంటివన్నీ రాసుకుంటూ చిన్న చిన్న కథలు ఇప్పుడు ఇలాంటివి గీతాంజలి కొత్త కాన్సెప్ట్స్ దానికోసమే అయ్యింది. నేను ఇప్పుడు డబ్బులు సంపాదించడం కోసం కాదు, దానికోసమే అయ్యింది. ప్లస్ కొత్త టాలెంట్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు శివ తుర్లపాటి దీంతో చాలామంది పరిచయం అవుతున్నారు ఈ సినిమాతో కూడా, టెక్నీషియన్స్. సో ప్లస్ ఒక కొత్త కాన్సెప్ట్ నేను యాజ్ రైటర్గా నేను బయటకి అమ్మాలంటే సార్ చిన్న సినిమాగా సార్ నా ప్రొడ్యూసర్సు, నా డైరెక్టర్సు, నా సర్కిల్ అంతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, మెగా ప్రొడ్యూసర్సును, మెగా డైరెక్టర్సు. వాళ్ళకి చిన్న కథ అమ్మలేను కదండి. సో ఇవి నేను తీసుకొని చూసుకోవాలి అంతే. మా ఇంటెన్షన్ నా బ్రెయిన్లో పుట్టిన ఒక కథ, ఒక పాయింటో డెవలప్ చేయించి దాన్ని తెర మీద చూసుకోవడమే నా ఆశ. అది తప్ప బ్యాలెన్స్ షీట్ పెద్ద ఐఎమ్ నాట్ బాదర్డ్. దానివల్ల పెద్ద నాకు అసలు ఈ 9 ఫిలిమ్స్లో వావ్ అని రైటర్గా సంపాదించిన దాంతో పోలిస్తే 10% కూడా కాదు, 10% నథింగ్. బట్ గీతాంజలి 2 అన్నదే ఈ 9 సినిమాలు మీకు ఒక ఎత్తు అయితే ఏంటిది ఒకటి ఒక ఎత్తు, బ్యాలెన్స్ షీట్ని దెబ్బకి ఏటో తీసుకెళ్తుంది. ఆల్రెడీ అలా ఉన్నాయి. అంటే ఒక టీజర్ తోటి వచ్చే ఆఫర్స్ కానీ ఇవన్నీ బట్ చూసే వెళ్తున్నాము. బట్ ఐఎమ్ హ్యాపీ. అంటే నేను తెలుగు ప్రొడ్యూసర్ అని ఎవరన్నా పిలిస్తే నేను ఇష్టపడ్డాను. ఐఎమ్ నాట్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ఓన్లీ ప్రజెంటర్.
కోన వెంకట్ ప్రొజెంటర్, ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ, నేను కాదు. నేను డబ్బులు మరి ఆయనేమో ఎంపీ పెట్టను, నేను డబ్బులు అలా కదండి. ఇప్పుడు మీ పార్ట్నర్ అనుకోండి, నేను డబ్బులు పెట్టను, డబ్బులు పోగొట్టను, ఇంకోళ్ళ డబ్బులతోటి నేను గ్యాంబుల్ చేయను. నమ్మి అంత బడ్జెట్లో తీసి, నేను చెప్పిన బడ్జెట్లో తీసి దాన్ని అమ్మి, ఆయన డబ్బుల వరకు ఇప్పుడు లాస్ట్ టైం గల్లీ రౌడీ తీసాం, ఆయనే ప్రొడ్యూసర్. బ్రేక్ ఈవెన్ అయింది, ఎందుకంటే కోవిడ్ టైంలో 50% ఆక్యుపెన్సీ, ఇన్ని హడ్డల్స్ మధ్యన కూడా దాన్ని రిలీజ్ చేసి దాన్ని బ్రేక్ ఈవెన్ చేసుకున్నాం. లాస్ట్ ప్రాజెక్ట్ కాదు అది, అసలు జీరో లాస్. ఎంతో కొంత 5% 10% మనకి ఖర్చుల వరకు వచ్చింది, ప్లస్ అయింది అంతే. చెప్తున్నా అంటే నేను తీసే పర్పస్ అది కాదు. అరే దీంట్లో నాకేం మిగలలేదు, మిగలపోయినా పర్లేదు. బట్ మనం అనుకున్న మనకి నచ్చిన కథ మనం చెప్పగలిగే ఆడియన్కి, ప్రేక్షకులకి, అదే నా గోలు. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూస్తే, అంటే మీరు స్టార్స్తో వర్క్ చేశారు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, కానీ వేరే యాజ్ ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి కొత్త వాళ్ళను లేదంటే 1 or 2 మూవీస్ డైరెక్టర్స్ను సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. ఏంటి అది బడ్జెట్ కోసమా లేదంటే ఇంకేదన్నా? అంతే కదా, బడ్జెట్. ఇప్పుడు బాబీ నువ్వు నాకు చేయాలి అని అంటే నెక్స్ట్ సెకండ్ రెడీ సార్ ప్లీజ్ కమ్ అంటాడు. అంటే మినిమం ఇప్పుడు బాబీతో సినిమా చేయాలంటే 150 కోట్లు బడ్జెట్ కావాలి నాకు. ఆ రేంజ్ హీరోని తేవాలి, కథ రాయగలను. ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కడ తేను. సో ఎంవివి కూడా ఏంటంటే ఆయనకి ఓన్లీ ప్యాషన్. ఆయన కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేసి అలా వెళ్ళిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వెరీ బిగ్ బిల్డర్ వైజాగ్లో, ఎంపీ. సో కాబట్టి ఆయనకి 200 కోట్లు సినిమా లేకపోతే 300 crores బడ్జెట్ ఆయనకి పెద్ద విషయమే కాదు. బట్ దట్ ఈజ్ నాట్ హీజ్ ప్రొఫెషన్. అది ఆయన వృత్తి, వ్యాపారం సినిమా కాదు. కాబట్టి సరదాగా సినిమా మీద ప్యాషన్ తోటి 10 కోట్లు 15 కోట్లు మ్యాక్సిమం పెట్టి తీయడు అంతే. మరి మీ ప్రొడ్యూసరు బేసిక్గా ఆర్టిస్ట్గా ట్రైనింగ్ తీసుకున్నాడు, కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. మరి గీతాంజలి మళ్ళీ వచ్చిన కూడా యాక్ట్ చేశాడా? మా ప్రొడ్యూసర్ టీజర్లో కూడా ఉన్నాడు. గుర్తుపెట్టిన వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఫ్రీగా ఇస్తారు. అవునా? టీజర్లో కూడా ఉన్నాడు, మీరే గుర్తుపట్టారు చూడండి. నేను గోస్ట్ అయింది మీరు ఎంతో చూడండి, టీజర్ మళ్ళీ చూసి అమ్మా ఈయన ఎంబీబీ గారు అంటారు. మీరు మళ్ళీ చూడండి, టీజర్లో కూడా ఉన్నాడు ఆయన. అవును, మీరేంటి మీరు కూడా మీకు యాక్టింగ్, మీరు డ్రామాల్లో చేశారు, యాక్టింగ్ మీద మక్కువ ఉంది. ఒక సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్ట్ చేశారు, సెకండ్ విలన్ చేశారు. ఎందుకని ఒక్క సినిమాతోనే ఫుల్ స్టాప్ పెట్టారు? ఆ ఒక్క సినిమాకి నేను ఓహో యాక్టర్ టార్చర్ ఇలా ఉంటుందా అని అర్థమైంది. అంటే మేకప్ వ్యాన్లో కూర్చొని క్యారవాన్లో షార్ట్ ఎప్పుడు పిలుస్తాం, మనం వేరే పని చేసుకోలేము, మేకప్ వేసి ఉంది రాసుకోలేము, బికాజ్ ఐ మీన్ దట్ క్యారెక్టర్. సో మేకప్ ఇదేంట్రా బాబు ఈ గొడవ మనకి అంటే ఎప్పుడో 3 hours పిలిచేవాళ్ళు, సార్ షార్ట్ రెడీ. వద్దు బాబు మీకు మీ యాక్టింగ్ నమస్కారం. ఇది మనం 10 మందికి మనం ఛాన్స్ ఇవ్వాలి కానీ యాక్టర్లు చేయాలి కానీ మన వద్దు అసలు యాక్టింగ్ అనుకున్నాను. ఇప్పుడు సరదాగా ఏదో చిన్న గెస్ట్ అపియరెన్స్ ఓకే కానీ అమ్మో అది అసలు మన వల్ల కాదు. వెయిటింగ్ చేయడం అన్నది అసలు నాకు అసలు సరిపడంది అది. అంటే మీది యాక్చువల్గా యాక్టింగ్ ఫ్యామిలీయే కదండి? అవును, ఇటు మా తాతగారు కోన ప్రభాకర్ గారు హీరో విలన్ అన్నీ చేశారు, పొలిటికల్ లీడర్ అఖిల నాగేశ్వర గారితో చేశారు ఆయన. మీకు క్లిప్పింగ్ ఇస్తాను, మీరు సరదాగా వేయండి. ఎక్స్ట్రాడినరీ క్లిప్పింగ్, అది ఎవరి దగ్గర లేదు, ప్రపంచంలో లేదు ఎవరి దగ్గర, నా ఒక్కడి దగ్గరే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు మా తాతగారు, వాళ్ళిద్దరూ కలిసి నటించిన మీకు సీన్ ఉంది, 6 నిమిషాలు ఉంటుంది ఆ సీను. ఓకే, ఆ క్లిప్ మీకోసం ఎక్స్క్లూజివ్గా ఇస్తా, ప్లే చేయండి. షూర్. దాని మీద మీకు ఎవ్వడు కూడా క్లెయిమ్ చేయలేడు హక్కులు, ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు భూప్రపంచం మీద. ఓకే, ఆ తీసినోడు వాళ్ళకి పుట్టినోళ్ళు కూడా లేరు, ఆ సినిమా పేరు కూడా చెప్పలేరు ఎవరు. అది ఒక క్లిప్ ఇస్తా మీకు, ఓకే, ఓ 6 minutes. అఖిల నాగేశ్వరరావు గారిది, ఇటు మా తాతగారిది.
నాగయ్య గారు కూడా ఉంటారు. ఓ ఆ, మ్మ్. ఎప్పటిదండి బాబు 1954, ఓకే 58 మ్మ్. మీరు చూడండి, భలే అనిపిస్తుంది అది. ఏంటి సార్ అసలు మీకు సినిమా ఇండస్ట్రీ వైపు ఎందుకు మీకు మంచి రావాలి అనే కోరిక ఎందుకు కలిగింది అసలు? చెప్పే జాబ్ జీన్స్, చేసుకున్నా? మ్మ్. జీన్స్. మ్మ్. మా తాతగారు ఆయన అంటే మనం కొన్ని వాటికి ఇప్పుడు నేను కార్పొరేట్ సైడ్ ఎంబీఏ చేసి గవర్నమెంట్లో ఉద్యోగం చేసి మ్మ్. కార్పొరేట్లో చేసి ఎక్కడ నేను చేయాల్సిన పని ఇది కాదు, మ్మ్. నేను చేయాల్సింది ఇది కాదు, నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, ఏదో ఒకటి తొలుస్తుండేది. ఓకే దాన్ని ఫైనల్గా ఇప్పుడు చేప పిల్ల బయట ఒడ్డును కొట్టుకుని టక్కన పడితే నీటిలో నేను ఆ ప్రపంచానికి వచ్చానని మ్మ్. ఈదుగుండి వెళ్ళిపోద్ది హాయిగా. మ్మ్. అలా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దెబ్బతిన్నా మ్మ్. ఫస్ట్ ఫిలిం తోటి. బట్ నేను రావాల్సిన చోటికి నేను వచ్చాను, నేను ఉండాల్సింది ఇక్కడ కదా. మీ ఫస్ట్ సినిమా మేము కవర్ చేశాం కదా. అవును మ్మ్. అవును కరెక్ట్. అది ఆ, అప్పుడు నాకు అనిపించింది పోయినా పర్లేదు, మ్మ్. మనం ఇక్కడే ఉండాలి మ్మ్. అనే ఒక మీరు సినిమా ఇండస్ట్రీలో నేను ఒకటి గమనించాను, గమనిక స్టడీ కూడా చేశాను. మ్మ్. లైట్ మ్యాన్ బ్రేక్ టైంలో ఒక కెమెరా అసిస్టెంట్స్ లైట్ మ్యాన్లు అవ్వచ్చు ఎవరు, నేను పిలిచి మీరు అడిగిన క్వశ్చన్ అడిగేవాడిని, నీదే ఊరు? మ్మ్. మాది పాలకొల్లు. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు అంటే సార్ యాక్టర్ చదువుదామని వచ్చాను. మ్మ్. సినిమా మీద ప్యాషన్ తోటి మరి అవ్వలేదు, లైట్ మ్యాన్ ఎందుకు అయ్యావు, మ్మ్. ట్రాలీ ఎందుకు తోస్తున్నావు, కెమెరా అసిస్టెంట్ ఎందుకు మారావు? సార్ ఏం చేసినా పర్లేదు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉండాలి, ఉండాలి. మ్మ్. అది ప్యాషన్. మ్మ్. సో వచ్చిన పర్పస్ వేరే, మ్మ్. అందులో ఫెయిల్ అయి ఉండొచ్చు కాక, కానీ ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే మనల్ని ఇక్కడ అంటే ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళకి అదే వచ్చిన పోయినా ఒకే పూట తిన్నా మ్మ్. ఇంకో పూట పస్తున్నా మ్మ్. ఇక్కడే వాళ్ళు ఇక్కడే ఉంటారు. మ్మ్. ఆ కెమెరాల వెనకాల ఆ లైట్ల వెనకాలన్నా కనీసం మనం యాక్టర్లు అవ్వకపోయినా యాక్టర్లు చూస్తూ వాళ్ళకి లైటింగ్ చేస్తూ వాళ్ళకి ట్రాలీలు తోస్తూ వాళ్ళు ఇక్కడే ఉంటారు తప్ప ఇక్కడి నుంచి వెళ్ళరు, మ్మ్. ఇక్కడే సెటిల్ అవుతారు. ఇప్పుడు ఎందుకు చూడండి, ఇప్పుడు ప్రవీణ్ లక్కరాజు మ్మ్. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ మ్మ్. 20 years అమెరికాలో ఉండి అమెరికన్ సిటిజన్ కూడా అయిపోయి మ్మ్. అక్కడ బిల్డింగ్లు కార్లు ఇవి అవి కొనుక్కొని సెటిల్ అయిపోయి మ్యూజిక్ మీద ప్యాషన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా మ్మ్. ప్యాషన్, హాబీ హ్యాస్ బికమ్ ప్యాషన్ నౌ హ్యాస్ బికమ్ ఎ ప్రొఫెషన్. మ్మ్. 20 సంవత్సరాలు అమెరికా ఉండి అమెరికా వదిలేసి సిటిజన్షిప్ కూడా ఇళ్ళు మొత్తం అమ్మేసి మ్మ్. విత్ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాడు మొన్న, ఓ వచ్చాడు ఫర్ గుడ్. మ్మ్. ఈవెన్ శ్రీజో ద లిరిసిస్ట్ మ్మ్. అంటే చెప్తున్నా, అంటే 20 సంవత్సరాలు అక్కడ ఉండి అమెరికన్ కూడా అయిపోయి సంపాదించి, బట్ మన ప్యాషన్ అక్కడ ఉంది సినిమా, ఇక్కడ లేదు. హాలీవుడ్లో దిగాడు ఆ తెలుగు సినిమా ప్యాషన్ వాళ్ళు మరి తీసుకొచ్చేసింది మళ్ళీ మన దేశానికి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్న లైఫ్లోంచి ప్రొడ్యూస్ చేసి సినిమా తీసి కంప్లీట్గా అసలు ఉన్నది మొత్తం పోగొట్టుకొని ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చారు మీరు. అప్పుడు ఏమనిపించింది అసలు? అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు చెప్పింది అదే. మ్మ్. ఏమైనా కూడా ఇప్పుడు మనం ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి. మ్మ్. ఓకే నేను ఒక పార్క్కి వెళ్ళా, అందమైన ఉద్యానవనంకి వెళ్ళా, అక్కడ నాకు గొలుసు పడిపోయింది. మ్మ్. సో ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంకో చోటు ఎక్కడికో షిఫ్ట్ అయిపోయి వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోయి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఎతికితే దొరుకుతుందో గొలుసు? మ్మ్. అదే ఉద్యానవనంలోనే అదే పార్క్లోనే ఎతకాలి, మ్మ్. అక్కడే ఎతకాలి. మ్మ్. గొలుసు దొరికేంత వరకు నేను ఆ పార్క్ను వదలలేదు, మ్మ్. అదే పార్క్లో తిరిగా. మ్మ్. ఆ పార్కే సినిమా ఇండస్ట్రీ. మ్మ్. ఆ పార్క్ గేట్ దాటి వెళ్ళలేదు బయటికి, పోయింది, మొత్తం పోయింది. మ్మ్. ఇప్పుడు ఎవరేమనలేదా ఇంట్లో మరి? ఎందుకంటారు వాళ్ళు మనతో పాటు కష్టాలు తీసుకొని తప్పదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ, మ్మ్.
మన మీద ఆధారపడినప్పుడు మనం చేసే రిస్క్ వల్ల వాళ్ళకే ఉంటుంది బాధలు, వాళ్ళకే ఉంటాయి. యూనో ఇవన్నీ తప్ప. అంటే మరి ఇక వాళ్ళు ఏం చేస్తారు? మనం మూర్ఖంగా లేదు. నేను మళ్ళీ వెళ్ళి తిరిగి మళ్ళీ ఎంబీఏ ఉంది నా చేతులు, డిగ్రీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, తిరిగి మళ్ళీ వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. చెప్పిన వినడు మా నాన్న అని నా కూతుళ్ళు, మా ఆయన వినడు అని నా వైఫ్. సరే నీ ఇష్టం ఇచ్చి. మా వైఫ్ స్కూల్ టీచర్ ఉద్యోగం తీసుకుంది, స్కూల్ టీచర్గా పనిచేసింది చాలా ఇయర్స్. ఫర్ 2 రీజన్స్. స్కూల్ టీచర్గా చేస్తే మా పిల్లలకి ఫీజులో 50% డిస్కౌంట్ ఉంటుంది ఆ స్కూల్లో. 50% డిస్కౌంట్ ఇస్తారు టీచర్ ఇది కదా. ప్లస్ తన సంపాదన కూడా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అలాగా షీ కోఆపరేటెడ్. పిల్లలిద్దరు కూడా అదే స్కూల్, తన పనిచేసిన స్కూల్ చదువుకునేవాళ్ళు, మెరిడియన్ స్కూల్, బంజారా హిల్స్. సో అలాగా వాళ్ళు దే సపోర్టెడ్ మై ప్యాషన్. ఇప్పుడు స్లోగా అక్కడి నుంచి మనకి ఆ గొలుసు దొరికేంత వరకు, గొలుసు దొరికిందే అయిపోయింది. గొలుసు తర్వాత వడ్డాణం, ఆ వడ్డాణం కాసులు అన్నీ అయిపోయాయి. బట్ ప్యాషన్నే మనల్ని ఏదైతే పడేస్తుందో, ఏదైతే మీరు జీవితంలో నమ్మి, ఆ నమ్మకం 100% ఉండాలి. మీరు ఆ నమ్మకం మిమ్మల్ని ఒకసారి మోసం చేయొచ్చు, వంచవచ్చు మనల్ని, కానీ ఏదో రోజు అదే నమ్మకం మనల్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. ఆ నమ్మకంతోనే నేను అక్కడ కంటిన్యూ అయ్యి ఈరోజు మై 1 daughter సెటిల్డ్ ఇన్ US, 1 daughter స్టడీడ్ ఇన్ లండన్ అండ్ సెటిల్డ్ ఇన్ దుబాయ్. టాప్ మోస్ట్ పొజిషన్లో ఇద్దరు. సో ఇప్పుడు ఒక తృప్తి ఉంటుంది చూసారా. అదే నేను ఆ పార్క్ వదిలేసి ఉంటే నేను ఏ బీచ్లోనే బఠానీ నమ్ముకునేవాడిని బాబు, అంతే కదా. సో ఎక్కడైతే నాకు పోయిందో మళ్ళీ అదే పార్క్ మళ్ళీ నాకు ఇచ్చింది అంతా తిరిగి. కానీ ఒకటి, ఇప్పుడు మీరు నిర్మాతగా పోగొట్టుకున్నారు, కానీ రైటర్గా టర్న్ అవటానికి మీకు టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను 10 నిమిషాలు కూర్చున్నాం, కెమెరాలు లేవు, 15 గంట కూర్చున్నాం, మిమ్మల్ని అందులో కనీసం ఒక 10 minutes నవ్విస్తాను నేను. అంటే జోకులు చెప్పి కాదు, అంటే మనలో బేసిక్గా దాని ఏమంటారు, ఆ కామెడీ సెన్స్ ఉండాలి, కామెడీ టింజ్ అనేది ఉండాలి. అది మన నేచర్లోనే ఉంది. దాన్ని ఒక వృత్తిగా మార్చుకున్న అంతే. సో ఆ కామెడీ సెన్స్, ఇప్పుడు మీరు నా సినిమాలు చూస్తే దాన్ని గుర్తుపట్టి ప్రోత్సహించింది ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఫస్ట్, తర్వాత పూరి జగన్నాథ్, ఆ తర్వాత జనాలు, తర్వాత పరిశ్రమ. బట్ ఎవడో ఒకడో మనకి దానికి స్టార్ట్ చేయాలి కదా, ఇగ్నిషన్ ఇవ్వాలి కదా, తాళం ఎక్కి ఇవ్వాలి. వీడికి ఉంది అని, ఉందా నాకు ఉంది, నీకు ఎందుకు రాయ అన్నాడు. అదే సత్య సినిమా. మీరు మొన్న ప్రోగ్రాంలో కూడా చెప్పారు, నా బర్త్డే అప్పుడు. కరెక్ట్ అది. సో మనల్ని ఎవరో ఒకళ్ళు గుర్తివ్వాలి అంతే. ఓహో ఉందా నీలో, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ మాటల్లో ప్రతి లైన్లో ఏదో ఒక అర్థమో, ఒక ఫిలాసఫీయో, ఒక ఫన్నో ఉంది. అది నువ్వు పేపర్ మీద నువ్వు ఎందుకు పెట్టకూడదు, అది కథకి నువ్వెందుకు వాడకూడదు అని ప్రోత్సహిస్తే, ఓహో అని అప్పుడు ఆ ఫిలాసఫీ వాట్ ఎవర్ మన కామెడీ టైమింగు. ఇప్పుడు వెంకీ తీసుకుంటే ఆ వెంకీలో ప్రతి క్యారెక్టర్, తర్వాత రెడీ కానీ ఢీ కానీ ఇవన్నీ, అంటే మన కామెడీ సెన్సు మనకి. పవన్ కళ్యాణ్ అంటుంటాడు ఎప్పుడు, ప్రతి మనిషికి ఏదున్నా లేకపోయినా వాళ్ళకి హాస్య గ్రంథులు ఉండాలంటాడు. నీకు హార్ట్ లేకపోయినా పర్లేదు, హాస్య గ్రంథులు ఉండాలి. హాస్య గ్రంథులు అవి లేకపోతే జీవితం వెరీ బోరింగ్. పక్కన కూడా బోరింగ్, మీ ఫ్యామిలీకి కూడా బోరింగే, మీ ఫ్రెండ్స్కి బోరింగే, మీతోటి ఎవడో టైం స్పెండ్ చేయడు. మనకి హాస్య గ్రంథులు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటాడు ఎప్పుడు ఆ కళ్యాణం. అది నేను బిలీవ్ చేస్తా. తనకి విపరీతమైన తనకి కామెడీ సెన్స్ మామూలు కాదు.
విపరీతమైన తన హాస్య ప్రియుడు కూడా. మ్మ్. చిరంజీవి గారు కూడా అంతే. మ్మ్. అదంతా మొత్తం అంతా వాళ్ళ జీన్స్లో ఉంది. ఉంది అది. ఆయన 10 మాటలు మాడితే అందులో 8 పంచులు వస్తాయి ఓకే. ఆయనకి. న్యాచురల్గా ఉంటాయి ఆయన కౌంటర్లు. మ్మ్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు నేను అలా టక్కనే చెప్పలేను, మ్మ్. బట్ ఆయన దాన్ని అంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. మ్మ్. చాలా బాగుంటుంది. ఓకే. ప్రతి మాటకు ఉంటుంది ఏదో ఒకటి ఫన్. పవన్తో మీ అనుబంధం, ఆయనతో మీ జర్నీ గురించి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. మీకు బిగినింగ్లో వర్మ గారు మంచి అవకాశాలు ఇచ్చారు, ప్రోత్సహించారు. రైటర్గా మీరు స్థిరపడటానికి ఆయన ఎంతో తన తోడ్పాటు అందించారు కదా. అప్పటి వర్మకి ఇప్పటి వర్మకి మీరు గమనించిన తేడా ఏంటి? అప్పటి వర్మ తను బాంబేలో ఉండిపోయాడు, రాలేదు ఇక్కడికి. మ్మ్. ఇప్పుడు వర్మ వేరు. మ్మ్. తను ఒకప్పుడు నేను ఏదైనా చాలా ఫ్రాంక్గా మాట్లాడతా కాబట్టి చెప్తున్నా. తను కూడా వింటాడు, వినాలని కూడా చెప్తున్నా, మ్మ్. వినాలనే చెప్తున్నా. మ్మ్. ఒకప్పుడు మీరు తీస్తే నాకు బాగా గుర్తు, మ్మ్. ఎంతోమంది శివ సినిమా చూసి స్కూళ్ళు కాలేజీలు వదిలేసి ట్రైన్ ఎక్కేసి పారిపోయి వచ్చారు. మ్మ్. నాకు చెప్పారు. అందులో 1% కరుణాకరన్, మ్మ్. డైరెక్టర్ కరుణాకరన్ చెన్నైలో. మ్మ్. తమిళ్లో శివ సినిమా కూడా రిలీజ్ అయింది, అవును, ఉదయం పేరుతో అయింది. ఉదయం. మ్మ్. అది చూసి ట్రైన్కి పారిపోయి వచ్చారన్నా అన్నాడు. మ్మ్. అప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే 89లో టెక్నికల్గా వావ్ ఇదేంటిది, అప్పుడే స్టడీ క్యామ్ మ్మ్. అన్నది ఒకటి ఉంది, దాన్ని ఇలా కూడా వాడచ్చు అని ఇండస్ట్రీకే అతను ఒక దిక్సూచి అయ్యాడు. టెక్నికల్గా ఒక సౌండ్ డిజైనింగ్, ఒక కెమెరా, ఇది ఎవ్రీథింగ్. అంటే తను నెంబర్ 1 క్రాఫ్ట్స్మెన్గా తను సినిమాలు తీసేవాడు. తర్వాత మీరు వచ్చిన సత్య కానీ ఇది కానీ తర్వాత అండ్ బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ పరిచయం చేశాడు. అవును. కెమెరామెన్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సందీప్ చౌతా లాంటి ఇది అవ్వచ్చు. అటువంటిది ఈ స్టాప్ కంటెంటే ఈజ్ ఎవ్రీథింగ్. మ్మ్. ఓకే, కథ ఉంటే చాలు. ఆ కెమెరా ఇప్పుడు 435 కెమెరా ఎందుకు, ఆ సోనీ కెమెరా ఎందుకు, ఆ సెల్ ఫోన్తో సినిమా తీస్తా. మ్మ్. ఆ చేంజ్ ఆఫ్ థింకింగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మ్మ్. పెద్ద కెమెరా ఎందుకు, నువ్వైనా నువ్వు చేస్తావా రా చెయ్యి. మ్మ్. అతను స్టిల్ ఫోటోగ్రాఫర్, సార్ నేనా, తీలేవా, నువ్వు చూస్తున్నావు అందులో, సార్ స్టిల్ కెమెరా వేరు, నువ్వే కెమెరామెన్వి. ఇలాగా ఈ స్టాప్డ్ బిలీవ్ దేనివల్ల అయితే అతను గుర్తింపు వచ్చిందో, దేనివల్ల అతను యావత్ భారతదేశం యావత్ ప్రపంచం గుర్తించిందో దాన్ని అతను వదిలేశాడు. మ్మ్. స్టాప్ బిలీవింగ్ ఇన్ టెక్నాలజీ, స్టాప్ బిలీవింగ్ ఇన్ ద బెస్ట్. అంటే కెమెరా ఇప్పుడు 435 కెమెరా అనుకోండి, యారీ, అది ఆ కెమెరా వల్ల రాదు, కెమెరామెన్ తీసేవాడి వల్ల క్వాలిటీ వస్తుంది. ఆ 435 ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, తీయగలరా మీరు తీయలేదు, నాకు ఇచ్చాడు ఎవడన్నా, నేను తీయగలనా, తీయలేను. మ్మ్. ఇదే తీసుకెళ్ళి పీసీ శ్రీరామ్కి ఇవ్వండి, ఇదే 435, అతను చూసే విధానం ఒకలా ఉంటుంది. అతను వేసే లైట్, ఓ చోటా నాయుడు, ఓ పీసీ శ్రీరామ్, ఇప్పుడు మా సాయి శ్రీరామ్, అతను పెట్టే బ్లాక్, ఎనీథింగ్. మ్మ్. సో టెక్నీషియన్స్, బిగ్ టెక్నీషియన్స్ తనే ఇండస్ట్రీకి పరిచయం చేసి, టెక్నీషియన్ల వల్ల ఆడవాళ్ళు ఆడుతుంది సినిమా అక్కర్లేదు, మ్మ్. నాకు ఎవరైనా ఓకే మ్మ్. అని ఆ 5D కెమెరాలతోటి దీంతో ఓకే ఫైన్, మేబీ ఈజ్ రైట్, ఐ డోంట్ నో. బట్ నేను చూసిన, మీరు అన్నా కదా అప్పుడున్న వర్మకి ఇప్పుడు, ఈ స్టాప్ బిలీవింగ్ ఇన్ ఒక పేరున్న టెక్నీషియన్లు పెట్టుకుంటేనే ఆడుతుంది, నేను నమ్మను. ఓకే, ఓ పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటేనే ఆడుతుంది, నేను నమ్మను. ఈ స్టాప్ బిలీవింగ్ ఇన్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ గేవ్ హిమ్ ద నేమ్ అండ్ ఫేమ్. మ్మ్. ఏదైతే అతనికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయో వాటిని తనే నమ్మడం మానేశాడు అన్నది నా ఫీలింగ్. ఈవెన్ సబ్జెక్ట్స్ వైజ్గా కూడా చూసుకుంటే అప్పట్లో సబ్జెక్ట్ వైజ్ కూడా అప్పట్లో తను తీసిన సినిమా ఫెయిల్యూర్ అయినా సినిమా అనేది అద్భుతంగా ఉండేది. అంటే మనకి ఇప్పుడు చూడండి, ఒక 25 ఏళ్ళు
30 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత సన్యాసుల్లో కలిసిపోతారు కొంతమంది. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు సంసార బాధలు ఈతి బాధలు అంటారు కదా. చూడండి 99% కొంతమంది జన్మతః వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, అది వాళ్ళకి వంశపారంపర్యంగా ఆ మఠానికి ఆ పీఠానికి నెక్స్ట్ అధిపతి. 90% మంది ఏంటి, వాళ్ళు ఒక 30 years 50 years సంసారం చేసిన తర్వాత వాళ్ళు సన్యాసుల్లో కలిసిపోతారు. దే బికమ్ సెయింట్స్. చూసేసాం జీవితం అనే ఒక వైరాగ్యంలోంచి వాళ్ళు స్వామీజీలు అయిపోతారు. అలా అయిపోయాడని నా పరిస్థితి అయిపోయింది. ఎటు చూసేసావు లైఫ్ అంతా, ద బెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్, బెస్ట్ ఆఫ్ ది చూసావు. ఇప్పుడు తనకు తెలియని ఎక్కడో ఒక వైరాగ్యం వచ్చింది సినిమా మీద అని నా ఫీలింగ్. సినిమా పట్ల సన్యాసం తీసుకున్నారని అంటారా? అలా సన్యాసాన్ని కాదు, దాని ఏమంటారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. వైరాగ్యం అన్న స్టేజ్కి వెళ్ళిన ఇప్పుడు ఆ స్టేజ్లోనే రాము ఉన్నాడని నా ఫీలింగ్. వైరాగ్యంలో అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు 30 ఏళ్ళ సంసారం చేసి చిచి సంసారంలో సంసార జీవితంలో ఏముంది, అది నేను చెప్పేది, అది ఆ ఫిలాసఫీ చెప్తాను సన్యాసం అంటే. నేను అనేది ఏంటంటే, వర్మని అడ్మైర్ చేసిన వాళ్ళలో ఎంతో, అంటే కొన్ని యువతే కాదు, ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళే కాదు, అందరూ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆయన అడ్మైర్ చేశారు ఒకప్పుడు. అదే అంటున్నాను. ఇప్పుడు నేను మీరు నా సినిమాలు చూశారు, నవ్వారు, కింద పడి దొర్లారు. నేను ఎప్పుడు కనిపించినా ఏంటి కోన గారు మళ్ళీ మీరు అలాంటి సినిమా తీయట్లేదు, మా పాపకి మీరు తీసిన డీలో నా క్యారెక్టర్ ఇష్టం, అదే మాడతారు కదా మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను మీకు జీవితం అంటే ఏంటంటే, సుబ్బారావు గారు జీవితం అంటే వేరు, అది వేరు, ఆ జీవితం అయిపోయింది, ఇంకా జీవితం అంటే అని మీకు ఒక ఫిలాసఫీ. ఇప్పుడు నేను ఇఫ్ ఐ స్టార్ట్ ప్రీచింగ్ యూ, ఇప్పుడు ఎందుకు కలిసానరా బాబు ఇండి అనుకుంటారు మీరు. ఆ వెంకీ, ఆ డి, ఆరెడి, ఆ దూకుడు, ఇవి అది రాసిన కోన వెంకటేనా? ఇప్పుడు ఏంటి ఫిలాసఫీలు ఎందుకు నాకు? నేను చెప్పింది ఏంటి, మీరు రాసింది మావాడికి పలానా సినిమా ఇష్టం, మా అమ్మాయికి పలానా సినిమా ఇష్టం, నాకు ఈ సినిమా ఇష్టం, మీరు అలాంటి సినిమాలు తీయచ్చు కదా అన్నది ఒక శ్రేయోభిలాషిగా మీరు వస్తే, చచ్చే అవి చెత్తండి. నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను, అది కాదు సినిమా అంటే. అసలు సినిమానే చెత్త, జీవితం వేరే ఉంది అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అది పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి కూడా అదే. అది ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ వర్మన్ కలిసినప్పుడు జనరల్గా మీ మధ్య ఎలాంటి పొరపాటు కూడా చెప్పను, ఏదో వినిపిస్తే ఫ్యాంటాస్టిక్ బాగుందంట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అని కాదు, మీరు కూడా చెబితే మార్చుకునే ఆ వాయిస్ క్రాస్ అయిపోతాం అందరం మనం, ఇంక్లూడింగ్ మీ. మనం తెలుసుకోవాలి తప్ప, ఓహో నేను వెళ్తుంది రాంగ్ రూటా అన్నాను అని మనం కరెక్ట్ చేసుకొని మనం రూట్ మార్చుకోవాలి తప్ప ఒకళ్ళు చెప్తే. అలా ఎవరు చెప్పినా విండా వర్మ? వినని వాడి పేరే వర్మ, టైటిల్ ఇది. తను అంటే వినంటే బికాజ్ హీ థింక్స్ ఇట్ ఈస్ రైట్, అంతే. తప్పు అనుకుంటే మీరు అవును తప్ప, ఓకే సారీ అండి ఇంకోసారి తప్పు చేయని అంటారు. ఇది తప్పు కాదు, ఇదే రైట్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే నేను ఎందుకు మార్చుకోవాలి? అప్పుడు నేను తప్పని అనుకోవట్లేదు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అందుకని మనం చెప్పకూడదు. అండ్ తను చేసింది తప్పని తను ఎప్పుడు అనుకోడు. బట్ హీఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఐ హావ్ ఎవర్ సీన్, నో డౌట్. అంటే జీవితంలో తనకి ఒక డబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కీర్తి ప్రతిష్ట, డోంట్ కేర్. మనకి అనుకున్నట్టుగా మనకి నచ్చినట్టుగా బతకడమే జీవితం అని నమ్మే ఒక జీవే ఆర్జీవి. మనకి నచ్చినట్టుగా. ఇప్పుడు నాకు అంటే ఆయన ఇటీవల కాలంలో తీసిన సినిమాల మీద మీ కామెంట్ ఏంటి అసలు? అదే చెప్తున్నా కదా, తనకి నచ్చింది చేయాలనుకుని చేస్తున్నాడు తప్ప 10 మందికి 1000 1,00,000 తీసి పక్కన పెట్టండి,
10 మందికి నచ్చే సినిమా నేను ఎందుకు చేయాలి? నాకు నచ్చే సినిమా నేను తీస్తాను, నీకు నచ్చితే చూడు లేకపోతే మానే. దట్స్ హిజ్ ఫిలాసఫీ. అదే అంటారు, ఆ ఫిలాసఫీలోకి తను వెళ్ళిపోయాడు అంటారు నేను. కాబట్టి ఈ మధ్యన అదే చెప్పే కదా, నాకు నచ్చిన వర్మ బాంబేలో ఉండిపోయాడు, అతను రాలేదు హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చిన వర్మ వేరు. సినీ వైరాగ్యం తీసుకున్న వర్మ వచ్చాడు హైదరాబాద్కి. సినీ వైరాగ్యంలో ఉన్న వర్మ ఇక్కడికి వచ్చాడు. నాకు తెలిసిన వర్మ రాము. నేను వర్మ రాము అంటాను. నాకు తెలిసిన రాము బాంబేలోనే ఉండిపోయాడు, అక్కడి నుంచి రాలేదు. ఓకే. సో వర్మ తర్వాత మీ జర్నీ పూరితో కొనసాగింది కదా? బిగినింగ్ డేస్ కరెక్ట్. శివమణి, అమ్మ నాన్న ఆ టైంలో. ఓకే. పూరిలో ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? రాముకి పూరికి చాలా దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే లైఫ్ని కొంచెం డిఫరెంట్గా చూడడం, అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ డిటాచ్డ్. మనకందరికీ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, నాకు ఉంటాయి. ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్. ఓకే. అండ్ నా ఫ్రెండ్స్ అంటే నాకు ఎమోషన్ ఉంటుంది, అతనికి ఉంటుంది. నాట్ బట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాట్ ఎవర్. అంటే అలాంటి ఎమోషన్స్ కొంతమందిని కమాండ్ చేయలేవు అన్నది. అంటే తను వెరీ ప్రాక్టికల్గా ఉంటాడు, డిటాచ్డ్గా ఉంటాడు. దేని మీద అతనికి ఏమంటారు వ్యామోహం ఉండదు. డిజాస్టర్ ఇచ్చావునా, ఓకే సో వాట్, ఎడిటింగ్ కూడా రాస్తాను, మళ్ళీ పెన్ తీసుకుని పేపర్ తీసుకుని అదర్ ఒక సూపర్ హిట్ థాట్ వచ్చింది ఎట్ వెంకట్ అంటాడు. నెక్స్ట్ సెకండ్ వచ్చింది ఎట్టి కూడా చెప్తా విను. అది కాదు, పొద్దున్న రిలీజ్ అయిన సినిమా గురించి అదే అయిపోయింది కదా, పోయింది వదిలే. ఆ డిటాచ్మెంట్ అని తెచ్చుకోవడం అన్నది దానికి చాలా మెచ్యూరిటీ కావాలి, పైగా స్థితప్రజ్ఞత కావాలి. అది తన దగ్గర ఉంది, పూరి దగ్గర. ఎక్సలెంట్. బట్ పూరి ఒక సినిమా పోయింది, నెక్స్ట్ సినిమా మళ్ళీ ప్రపంచం ఉలిక్కిపడే సినిమా ఇవ్వగలడు తన రైటింగ్ కూడా తన థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. ఎనీథింగ్ తన థింకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒకళ్ళది ఒక రకమైన ఇది థింకింగ్ స్టైల్ ఉంటుంది. మన ఆలోచనలోంచే మన కథలు పుడతాయి, మన మాటలు పుడతాయి. సో తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అందుకనే తను రాసే డైలాగ్స్, తను సృష్టించే పాత్రలు, ఆ పాత్రలు చేసే బిహేవియరు ఇప్పటికీ చూడండి, గిల్లితే గిల్లించుకో అంటాడు. దట్స్ ఎ ఫిలాసఫీ, ఒక క్యారెక్టరైజేషన్. అది ఓన్లీ తనే రాయగలడు. జగన్ పూరిలోంచి తన ఫిలాసఫీలోంచి వచ్చినవే ఇప్పుడు దాకా దే ఆర్ ఫెంటాస్టిక్ కొటేషన్స్. అటు పొలిటీషియన్స్ వాడుతుంటారు, ఇటు మనం రెగ్యులర్ లైఫ్లో కూడా అవి పనికొస్తాయి మనకి. అలాంటి కొటేషన్స్ రాస్తాడు తను. సో మీరు వాళ్ళిద్దరి తర్వాత మీ జర్నీ ఆల్ నెంబర్ ఆఫ్ హిట్స్ వచ్చినాయి మీకు, మీరు అన్నట్టు వెంకీ దగ్గర నుంచి, దూకుడు దగ్గర నుంచి అన్నీ. సో ఈ ప్రాసెస్లో మీరు స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, స్టార్ హీరోలతో వర్క్ చేశారు. సో వాళ్ళతో మీ జర్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు తారక్ ఉన్నాడు, ఎన్టీఆర్తో 4 ఫిల్మ్స్ చేశా. 4 హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్. ఫస్ట్ సాంబా, తర్వాత అదుర్స్, తర్వాత బాద్షా, తర్వాత జైలవకుశ. ప్రతి వాళ్ళతోటి ఒక స్వీట్ మెమరీసే ఉన్నాయి నాకు. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రవితేజ్తో చాలా చేశా. రైటర్ అమ్మా నాన్న అవ్వచ్చు, వెంకీ అవ్వచ్చు, చాలా చిన్న బలుపు, చాలా ఫిలిమ్స్. సో ఇట్స్ జర్నీ. అంటే మనం అలాగే మహేష్ బాబు తోటి ఒకే ఒక సినిమా చేశా, దూకుడు. తర్వాత మళ్ళీ చేయలేదు. ప్రతి వాళ్ళతోటి చాలా ఒక మంచి ర్యాపోనే. అంటే జనరల్గా ఐ వుడ్ లైక్ టు స్టే పాజిటివ్ విత్ పీపుల్. నేను అతిగా ఆశించను, ప్రతి సినిమా అతను మనతోనే చేసేయాలి. బట్ నాకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అంతే. చరణ్ ఉన్నాడు, ఎప్పుడు ఖాళీ ఉన్నా మేము కలుస్తుంటాం,
నువ్వు సినిమాలు ఏం చేయలేదు, చేయకపో చేసి ఉండకపోవచ్చు, చెయ్యొచ్చు. సో సినిమాలకు సంబంధం లేకుండా ఒక హ్యూమన్ రిలేషన్స్ అన్నవి నేను బాగా, డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అందరితోటి నేను అది మెయింటైన్ చేయడానికి ఇష్టపడతా. సినిమాలు ఉన్నా లేకపోయినా కుటుంబం మాత్రం ఇదేగా, అవును. అది ఇష్టపడతాను నేను ఎక్కువ. ఇప్పుడు మీరు కలిసి పనిచేసిన రైటర్స్, మీ దగ్గర పనిచేసిన రైటర్స్, ఆ తర్వాత వాళ్ళు రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. సో వాళ్ళతో ఎలా ఉంటుంది మీ జర్నీ, ఎలా ఉంది ఇప్పటివరకు, ఎలా జరిగింది? ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్, గర్వంగా ఉంటుంది. వాళ్ళకి నా దగ్గర జీతం తీసుకొని, రెమ్యునరేషన్ తీసుకొని పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని ఏలుతున్నారు. హరీష్ శంకర్, ఒక బాబీ, వీళ్ళందరూ. అలాగే నేను పరిచయం చేసిన వాళ్ళు అవ్వచ్చు, నా వల్ల ఒక టేక్ ఆఫ్ దొరికిన ఒక గోపీచంద్ మల్లేని, ఒక శివ నిర్వాణ, దే ఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ. సో మన అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మన జడ్జిమెంట్ కరెక్ట్ అన్నమాట. సో అంటే మనం ఎక్కడో మన థింకింగ్, మన ఆలోచన, మన జడ్జిమెంటు మన కరెక్ట్. వాళ్ళు దే ఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ ఎంతోమంది. సో ఎప్పుడు అది నాకు, అండ్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్. అంటే ఐఎమ్ స్ట్రాంగ్ అంటే ఇంకా నేను యాక్టివ్గానే ఉన్నా. జనరల్గా ఏంటంటే గతం గురించి మాట్లాడితే భవిష్యత్తు లేనట్టు. అంటే జనరల్గా రిటైర్ అయిపోయిన వాళ్ళు అప్పుడు 95లోనమ్మా, 2000 సంవత్సరాలమ్మా అన్న అంటే అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం లేదు మాట నీకు, నెమరేసుకుంటున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే జనరలీ యూ రిటైర్డ్, బట్ నేను యాక్టివ్గా ఉన్నప్పుడు స్టిల్ నేను ఇదే బాబీకి తోటి ఐఎమ్ యాక్టివ్లీ వర్కింగ్. అంటే నా దగ్గర రెమ్యునరేషను, శాలరీ తీసుకుని పనిచేసిన బాబీ దగ్గర ఇప్పుడు నేను తీసుకుంటున్నా రెమ్యునరేషన్. సార్ మీకు ఎంత కావాలి చెప్పండి, చెప్తా ప్రొడ్యూసర్. ఇప్పుడు తనిస్తున్నాడు నాకు పని, తనిస్తున్నాడు నాకు రెమ్యునరేషన్, విచ్ ఈజ్ అది చూడండి, అది చాలా రేర్గా జరుగుతుంది, మందికి జరుగుతుంది అది. అలాగే. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. జనరల్ ఏంటంటే కంటెంటెడ్ పర్సన్, అంటే ఇంకేదో కావాలి నా ఈ రోజు తోటి అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ డే నుంచి అంటే ఇంకా వద్దు అనుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ దీవులకో ఇక్కడికో అవి వెళ్ళిపోయి 1-2 years ఉంటే ఐ కెన్ ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. మళ్ళీ బాబీ ఐఎమ్ బ్యాక్ అని ఆఫ్టర్ 5 years వచ్చినా మళ్ళీ ఐ కెన్ స్టిల్ వర్క్ విత్ హిమ్. సార్ మీరు ఇందాక అన్నారు గతం అని. గతంలో మీరు డైరెక్టర్స్ మీద కొన్ని కామెంట్ చేశారు, దాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది అది. సో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నేనే కాదు, అది మీరు కూడా, నన్ను ఎవరన్నా కామెంట్ చేసినా లేదా నా ఫ్రెండ్ని ఎవరైనా ఫస్ట్ బ్యాగ్ పడేసి ఆడి మీదకి వెళ్ళి కొట్టి మీద పడి అది కింద పడి దొర్లి గ్రౌండ్ అంతా వాడిని పరిగెత్తించి కొట్టేవాడిని. ఇప్పుడు ఆ పని చేస్తానా కదా, ఇప్పుడు ఆ పని చేయను కదా. ప్రతి చిన్నదానికి రోడ్డు మీద ముందు ఆడు కారు తీయట్లేదు అంటే దిగెళ్ళి ఫస్ట్ డోర్ లాగి ఆయన బయట లాగేసేవాడు రోడ్డు మీద. మా డాటర్స్ అయితే అరుపులు, కేకలు, వద్దులే డాడ్ అని. సో ఎవడన్నా తప్పు చేస్తే, రాంగ్ వేలో వస్తే ప్రతిదానికి వైల్డ్గా రియాక్ట్ అయిపోతాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన ఏజ్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. నేను చెప్పే కదా, మన ఆలోచన విధానమే మన జీవితాన్ని శాసిస్తుంది. ఆ టైం, ఆ ఏజ్ అంతే, అది అనుకోవాలి. సో ఆ టైంలో ఏమన్నా అందరూ చెప్తారు కదా ఉడుకు రక్తం అని. సో అది ఉన్నప్పుడు అవతలోడు ఏదైనా చిన్న తప్పవచ్చు, ఇగ్నోరబుల్ అవ్వచ్చు, కానీ ఇగ్నోర్ చెయ్యం మనం. ఎవడో చిన్న స్కూటర్ వచ్చి తాగిస్తాడు మనకి, ఇగ్నోర్ చేయి. ఇప్పుడు అది ఏం చేయలేం కదా, అది మనమన్నా చేయించుకోవాలి, ఆడితోనే చేయించాలి. దాని సొల్యూషన్ చూడాలి ఫస్ట్. దిగి వెళ్ళి వాడి మీద యుద్ధానికి వెళ్తే ఏంటి, ఆ గీత పోదు కదా యుద్ధం వల్ల. ఇది ఇప్పుడు వస్తుంది ఆలోచన. అంటే విత్ ఏజ్ యు మెచ్యూర్.
సో మనకి లైఫ్ ఇవే, జీవితం మనకు నేర్పించే పాఠాలు, జీవితమే ఇట్ నేర్పిస్తుంది. అలాగా వెన్ ఐ వాజ్ అగ్రెసివ్ ఏజ్, ఆ టైం, ఆ దీంట్లో ఉన్నప్పుడు ఓహో నాకు ఎందుకో కామెడీ చేయాల్సిన అవసరం ఉంది, మనకి ఇష్టం లేకపోతే దూరంగా వచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నా అదేగా. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, నేను ఇప్పుడు పని చేయట్లేదు, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, ఇట్ ఈస్ ఓన్ కెరియర్ అండ్ లైఫ్, ఐఎమ్ హ్యాపీ. సో సో నా లైఫ్ ఏం మారలేదు, తన లైఫ్ ఏం మారలేదు, నేను లేకపోవడం వల్ల. అంటే షారుఖ్ ఖాన్కి రామ్ గోపాల్ వర్మకి ఏంటో ఒక సినిమా ఒకటి అయింది, అనౌన్స్మెంట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అవ్వాలి ఒక 6 monthsలో. ఈ 6 months ఒక అనౌన్స్మెంట్, వెరీ బిగ్ ప్రాజెక్ట్ షారుఖ్. అప్పుడు ఇక బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే ఇండియాకి షారుఖ్ ఖానే. అదే టైంలో రామకి ఈ 6 months షారుఖ్ ఖాళీ అయ్యే లోపల నేను ఎందుకు ఖాళీగా ఉండాలి అని నిశ్శబ్ద్ అనే ఒక సినిమా అమితాబ్ బచ్చన్ తోటి సినిమా స్టార్ట్ చేశాడు. అనౌన్స్మెంట్, షారుఖ్ ఖాన్ షాక్, ఇదేంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది చిన్న క్విక్ 25 days షూటింగ్, మున్నార్ కేరళకి వెళ్ళి అది చేసుకొచ్చేస్తాను అని తిని అనుకున్నాడు. తినకి ఏదో యాజ్ క్రియేటర్గా ఎగ్జైట్ అయ్యాడు ఒక థాట్కి. ఒక 60-year-old మ్యాన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ 16-year-old గర్ల్ తోటి లవ్లో పడితే ఎలా ఉంటుంది, 60 ఏళ్ళ ఒక పెద్ద ఆయన అమితాబ్ బచ్చన్ అని ఆ థాట్ ఎగ్జైట్ అయ్యి అక్కడ చేసేద్దాం అనుకో. సో ఆ పనిలో ఉన్నాడు. తెలిసింది అడు ఆ సినిమా ఉంది కదా, మన పెద్ద సినిమా అది, దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఇంకా స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేస్తూ ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అనే పెద్ద మెసేజ్ పెట్టాడు. ఇది ఎందుకు మధ్యలో ఈ సినిమా ఎందుకు, ఈ చిన్న సినిమా అంటే తన ఉద్దేశం ఏంటంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకా దాని మీద బెటర్గా చేయొచ్చు, పెద్ద ప్రాజెక్ట్ కదా, 100 కోట్ల ప్రాజెక్ట్ కదా అని అంటే తను ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఇప్పుడు మీ దానికి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. షారుఖ్, ఎట్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్, యూ డోంట్ నీడ్ రామ్ గోపాల్ వర్మ. ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టుడే, ఐ డోంట్ నీడ్ షారుఖ్ ఖాన్. ద డే వి నీడ్ ఈచ్ అదర్ విల్ వర్క్ టుగెదర్ అని చెప్పాడు. ప్రాజెక్ట్ క్యాన్సిల్. తను పెట్టాడు మెసేజ్, ఎన్న చూపించాడు కూడా పైగా. రాము వద్దు నా మాట పెట్టదు, పంపించేసాడు మెసేజ్, ప్రాజెక్ట్ క్యాన్సిల్. అలాగే మనం లేకపోతే ఆడ జీవితం అయిపోద్ది, ఆడ కెరీర్ అయిపోద్ది అనుకోవడం మన ఫూలిష్నెస్. అలాగే వాళ్ళు లేకపోతే నా జీవితం నా కెరీర్ అయిపోద్ది అనుకోవడం వాళ్ళ ఫూలిష్నెస్. ఎవరి కెరియర్లు ఎవరు లేకపోతే ఆగదు. బట్ మనం ఎక్కువ ఫీల్ అవుతాం. అలాగే అప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయ్యాను అనుకోండి, అంతేనా, అది తప్పదు నాదే అనుకోండి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆ తర్వాత సినిమా ఇట్లా మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది రాలేదు కదా. అదే అంటున్నాను, సక్సెస్ నేను లేకపోవడం వల్ల రాలేదు. మీరు లేకపోవడం వల్ల నేను అనుకోను, మీరు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు, కానీ ఎందుకో అది జరిగింది. ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు తనకి. అంటే కోరుకుంటారు. ఎందుకంటే నా సినిమాలకి ఒక డి అవ్వచ్చు, ఒక రెడీ అవ్వచ్చు, ఒక కింగ్ అవ్వచ్చు, ఒక బాద్షా అవ్వచ్చు, ఒక దూకుడు అవ్వచ్చు, నా సినిమాలకి నాకు ఎంత పేరు రావడం కారణం మాత్రం సినిమాట్లే. నాకు ఈ పేరు ప్రతిష్ట రావడం కారణం సినిమాట్లని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ టైమింగు రాయడం వేరు. నేను గోపి రాసేవాళ్ళం, నేను రాసేవాడిని, మీ ఇద్దరు కలిసి డెవలప్ చేసేవాళ్ళం, తను తీసేవాడు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని తెరకెక్కించేవాడే కదా డైరెక్టర్. తన వల్ల నాకు పేరు వచ్చింది అనుకుంటా 100%. సో నా వల్ల తనకి ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, కానీ 100% నాకింత పేరు రావడానికి కారణం, నా సినిమాలు ఇంత హిట్ అవ్వడం కారణం సీను వైట్లో కొన్న కామెడీ టైమింగ్, ఒక కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది దానివల్ల నాకు ప్లస్ అయింది, గోపీమోహన్కి ప్లస్ అయింది, మా ఇద్దరికి ప్లస్ అయిందని మీ ఇద్దరు. అంటే అన్ని సంవత్సరాలు తనతో జర్నీ చేశారు కదా, ఎందుకని సీను వైట్లకి ఆ తర్వాత సక్సెస్ అనేది లేకుండా పోయింది?
అదే అంటున్నాను, యూ ఆల్వేస్, నేను చెప్పే కదా, మన భవిష్యత్తు మన జీవితాన్ని శాసించేది మన ఆలోచనలే, మనం తీసుకునే డెసిషన్సే, మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్సే, మనం చూస్ చేసుకునే పీపుల్, మనం తిరిగే మనుషులు, మనం ఎన్నుకునే సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి డిపెండ్ అయ్యి. ఎక్కడో ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే చాలు. మీకు 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 ఇవాళ రేపు చూడండి, సక్సెస్ రేట్ ఎంత, 6 to 7%. 7%. అంటే 100కి 7 సినిమాలు 6 సినిమాలు. అంటే మనం ఆ 94 93% ఉండడం చాలా ఈజీ, ఎఫర్ట్ అక్కర్లేదు. కానీ ఆ 6-7%లో ఉండడానికి చాలా ఇది కావాలి, ఎఫర్ట్ కావాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళకి కలిసి రావాలి. మనం ఎన్నుకున్న సబ్జెక్టు, మనం ట్రావెల్ అవుతున్న మనుషులు, టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్. అక్కడెక్కడో రాంగ్ టైమింగ్ జరిగి ఉండొచ్చు కదా, అంతే తప్ప నా వలన మాత్రం నేను ఎప్పుడు అనుకోను. నేను ఈ పొజిషన్లో పేరు అవడం కారణం తను తీయబట్టి నా కథలకు ప్రాణం పోసాడు, నా క్యారెక్టర్స్కి. అండ్ ఎంత బ్లైండ్గా ఉండేదంటే ప్రతి క్యారెక్టర్కి పేరు నేనే పెట్టేవాడిని. ఒకసారి దూకుడు సినిమా అప్పుడు పద్మశ్రీ అని ఆయనకి పేరు పెట్టాం. ప్రతి క్యారెక్టర్కి క్యారెక్టర్ నేనే పెడతా. మ్యాక్డోల్ మూర్తి రెడీ, చికాగో సుబ్బారావు, రెడీ, డల్లాస్ నాగేశ్వరరావు, మ్యాక్డోల్ మూర్తి అది అందులో, డల్లాస్ నాగేశ్వరరావు, ఇవన్నీ వాళ్ళందరూ వాళ్ళు నాజరు వాళ్ళు. నేను చెప్పే దూకుడులో ఈయనకి పద్మశ్రీ అని పేరు పెట్టాం. పేరు పెడితే సీను షూటింగ్కి వెళ్ళి తను ఫోన్ చేశాడు. తను ఫస్ట్ డే ఎవరిది, బ్రహ్మానందం గారిది. కోన అతను చేయను అంటున్నాడు, పేరు మార్చమంటున్నాడు. ఎందుకంటే పద్మశ్రీ ఆయనకు ఆల్రెడీ ఉంది, అప్పటికే ఉంది, దాన్ని అవమానించినట్టు కదా. నువ్వు ఏమన్నా మారుద్దామా అన్నాడు. వద్దు సార్, అది మార్చొద్దు, యాస్టీజ్గా ఉంటుంది, నేను నువ్వు మాట్లాడు. మరి తను ఒప్పుకోవట్లేదు అని అంటే అప్పుడు నేను మాడా. సార్ ఇది ఒక క్యారెక్టర్ ఏంటంటే అతను ఆర్టిస్ట్ అవ్వాలని అతనికి ఒక తపన. షూటింగ్లకి ఇల్లు అద్దెకిచ్చి ఇచ్చి ఆ షూటింగ్కి ఇచ్చాను కదా అని చెప్పేసి నాకు కూడా ఇవ్వాలి వేషం అని ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు టార్చర్ పెడుతూ సినిమాలో దూరి ఏదో క్యారెక్టరు. అతను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని అతని కోరిక, ఇది అతనికే. సో కాబట్టి స్క్రీన్ నేము అతను పెట్టుకున్నాడు పద్మశ్రీ అని. తప్పేంటి, సినిమా మీద ఉన్న పిచ్చి తోటి అతను పద్మశ్రీ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాడు. త్రివిక్రమ్ అన్నది అతని పేరు కాదు కదా, త్రివిక్రమ్ ఏంటి స్క్రీన్ నేమ్, అది శ్రీనివాస్ అన్నది తన పేరు. అలాగా ఇతను మరి పద్మశ్రీ అని పెట్టుకున్నాడు. సార్ దానికి మీకు వచ్చిన పద్మశ్రీకి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు, నువ్వు ఇంత కన్విన్స్ చేస్తావు తప్ప అది మార్చవన్నమాట. లేదు సార్, ఎంతో ప్రేమించి రాసుకున్నావు, ఇది తర్వాత పద్మశ్రీ అనే క్యారెక్టరు కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోద్ది, నేను నమ్మండి ప్లీజ్. ఓకే డన్ అన్నట్టు, పద్మశ్రీ అనే పెట్టాం. అంటే చెప్పేది ఏంటంటే సీన్ కూడా కావాలనుకుంటే ఆన్ ద స్పాట్ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా వద్దులే అని అది మార్చేసి పద్మ అని పెట్టుండేవాడు పేరు. సినిమా ఏమైనా మారుతుందా, ఏం మారదు కదా. అంటే ఒక మనిషికి, ఒక రచయితకి, నా ఆలోచనలకి ఇచ్చిన వాల్యూ అది, అదే నేను చెప్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం అంజలికి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ వచ్చిందని. అలాగే మీ ఇంతకుముందు ఇన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ సీక్వెల్ వస్తుందని అదిగో ఇదిగో అని చాలా సార్లు దేనికి వచ్చినా రాకపోయినా అదుర్స్కి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే అటువంటి క్యారెక్టర్ మళ్ళీ జీవితంలో చేయలేదు, తన కెరియర్ ఇప్పటిదా చేయలే కదా మళ్ళీ చేయలేం. తారక్ లైఫ్లోనే తను ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇవ్వనండి, ఎన్ని ఇంకొక 10 3Rలు ఇవ్వనివ్వండి, జనాలకి ఫర్ ఎవర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ చారి. తన గెటప్, ఆహార్యం, తన డిక్షన్, అది గురుగారు అనుకుంటా, తను మాట్లాడే పద్ధతి, ఆ బ్రాహ్మణికం, తను పట్టాడు పల్స్, ఆ కట్టు బొట్టు ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది. తన అన్ని సినిమాలు ఒక ఎత్తు, అదుర్స్లో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ ఒక ఎత్తు, దానికి సీక్వెల్ ఛాన్స్ ఉంది కాదు,
చేయాలని ఎంత డిమాండో వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి. మరి రాశారా కదా? పాయింట్ రాశా. పాయింట్ తను ఎస్ అంటే 1 monthలో రెడీ. 1 month పాయింట్ రెడీ. ఈసారి ఇద్దరు గురు శిష్యులు కలిసి వెళ్తారన్నమాట అమెరికాకి. అమెరికాలో జరిగే కథ ఇప్పుడు. వాడు సత్యనావ్రతం చేయడం కోసం ఓ పెద్ద రిచ్ బిజినెస్. అక్కడ ఏం జరుగుతుంది, వాడు ఎందుకు పిలిచాడు, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళే కష్టాల్లో పడతారు అన్నది బ్యాక్ డ్రాపు. ఈ క్యారెక్టర్స్ ఇన్ అమెరికా. చారీ అండ్ బట్టు అదుర్స్ 2 అనుకున్నా. దానికి కథ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ అదే మీరు చెప్పిన లైన్ ఆల్రెడీ ఆచార్య అమెరికా యాత్ర కూడా అది కాదు, అది ఎక్కడో పెట్టారు కానీ బట్ అది కాదు. కథ వేరేగా ఉంది, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ బట్టే ఉంటుంది ఏదైనా కథ. వాళ్ళకి ఎదురై ఆ సమస్య కథ అవుద్ది ఎప్పుడు. ఆ సమస్య కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు డి సీక్వెల్ అనౌన్స్ చేశారు కదా, ఎవరు వీళ్ళు చేస్తామన్నారు కదా, సీను వైట్లా వీళ్ళు. అమ్మ చేయలే కదా, చేయలేదు. అంటే సినిమా ఇండస్ట్రీలో శాశ్వత మిత్రత్వం అని శాశ్వత శత్రుత్వం కానీ ఉండదు. అవును, పెట్టుకోవాలి కూడా నేను కోరుకోను. ఎందుకంటే ఫూలిష్నెస్ చెప్పా కదా నేను, ఫూలిష్నెస్. సో మళ్ళీ మీరు కలిసి చేస్తే మళ్ళా ఒక అద్భుతాలు జరగవచ్చు కదా. ఏమో, గుర్రము ఎగరావచ్చు అంటారు కదా, అలాగే జరగచ్చు. జరగకూడదని నేనైతే భీష్మించి కూర్చోలేదు. ఎందుకంటే డీకి కథా రచయిత అక్కడ నేనే. సో తను D2 తను రాసుకున్నా, ఓకే నో ప్రాబ్లం, హ్యాపీగా చేసుకుంటాడులే అనుకున్నా. బట్ ఎందుకో జరగలేదు. చెప్తున్నా, చేయకూడదని ఏం లేదంటున్నాను నేను. అదే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు ఆల్ స్టార్ హీరోస్ అందరితో వర్క్ చేశారు మీరు, ఒక్కొక్కరితో ఎక్స్పీరియన్స్ మీరు చెప్తూ వచ్చారు. పవన్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తను మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. నేను చాలా త్వరగా, అంటే వితిన్ 2-3 డేస్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవడం అంటే ఎక్కడ చూడరు జనరల్గా. ఇయర్స్ అట్లీస్ట్ ఒక సంవత్సరానికి కలిసి తిరిగితే ఒక 10 సినిమాలు చేస్తే, కనీసం 2-3 సినిమాలు చేస్తే అవి 2-3 డేస్లో అయిపోయావు ఫ్రెండ్స్. అంటే లైక్ మైండెడ్నెస్, నాకు నచ్చిన అంశాలు, నచ్చిన సినిమాలు, నేను ఇష్టపడే బుక్స్ అవ్వచ్చు, సినిమాలు అతనికి అవే. సో ఇద్దరికి ఒకే సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను కూడా ఎక్కువ హాస్యాన్ని ఇష్టపడతాను, తను బాగా ఇష్టపడతాడు హాస్యాన్ని. ఇలాగ చాలా అవి 2-3 రోజుల్లోనే మేము గంటలు రోజుకి 8 hours మాడుకోవడం ఆన్ లొకేషన్. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి ఇలాగ విత్ ఇన్ షార్ట్ టైమ్ చాలా బెస్ట్. మేము చేసిన సినిమా ఓన్లీ 1 film చేసాం, బాలు, అంతే. సినిమాగా మేము చేసినంతే. బట్ పర్సనల్ ట్రావెల్ ఇంకా అప్పటి నుంచి కొన్ని ఇయర్స్, సంవత్సరాలు సాగిపోయింది. ఆ తర్వాత కూడా పవన్ని నేను డైరెక్ట్ చేస్తాను నేను అని మీరు చెప్పారు. తన వైపు నుంచి ఇప్పటికీ ఉంది ఆఫర్, ఇప్పటికీ ఉంది ఆఫర్. మరి అన్నేళ్ళ నుంచి ఆఫర్ అంటే మీకు ఇప్పుడు కళ్యాణం తను ఎలాగంటే సినిమాలు అంటే తను చాలా ఏమంటారు ఆచితూచి అతను చేస్తాడు, కొలిచి. అతనికి పెద్ద అతని ఇంట్రెస్ట్, అతని ప్యాషన్ ఈజ్ ఆన్ లైఫ్, ఈజ్ ఆన్ పబ్లిక్ లైఫ్ మీద. ఇంకో చోట సినిమా అంటే బద్ధకం. ఆ సినిమానా ఇప్పుడు ఏంటి పవన్లో మీరు ఇష్టపడింది ఏంటండి? పవన్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇష్టమైనది ఏంటంటే తన ఫ్రాంక్నెస్. తను నచ్చకపోతే ఆన్ ద ఫేస్ చెప్పేస్తాడు. 1 fine day నాతోటి నువ్వు రేపటి నుంచి రావద్దు అన్నాడు. అదేంటి అన్నాడు, నువ్వు నాకు అలవాటైపోతున్నావు, వ్యసనం అయిపోతున్నావు అన్నాడు. మంచిదే కదా అన్నాడు. అమ్మమ్మో నాకు అసలు ఏ వ్యసనం లేదు, ఈ వ్యసనం లేదు జోక్ చేశాడు. బట్ ఆన్ ద ఫేస్ తన లోపల ఇదేంటి రోజు నీకెందుకు ఫోన్ చేయాలి నేను, నువ్వు ఎందుకు రమ్మనాలి నేను అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనమాట. అది రాంగ్ కాదు, అది పాజిటివ్ తీసుకోవచ్చు కదా అని ఇలాగ. సో తను ఒకటి వెరీ అంటే అసలు తన స్టార్డమ్కి తను ఉండే బిహేవియర్ సంబంధం లేదు. ఇప్పటికీ కాదనుకుంటాడు, అది నేను కాదు. పవర్ స్టార్ అంటే ఇటు ముందుగా వెనక చూస్తుంటాడు. అంటే
లిటరల్గా కాదు, తను తీసుకోడు అసలు. అంటే బాబు నువ్వు అంటే ప్రజెంట్ కూడా కలుస్తుంటారా ఎప్పుడన్నా? మొన్నే కలిసాము ఒక 2-3 months బ్యాక్. అందరు 100 మంది ముందు చేయబట్టి పక్క లాక్కెళ్ళాడు. నా ఇల్లు మర్చిపోయావు అన్నాడు. నీ ఇల్లు అసలు నీ ఇల్లు ఎక్కడుందో నాకేం తెలుసా అన్నాడు. ఆయన పిలిచావు ఎప్పుడన్నా? కొత్త ఇల్లు మారాడు ఇప్పుడు. పిలిచావు ఎప్పుడన్నా అన్నాడు. నీకు కొత్త ఇల్లు తెలియ కదా అని పక్కన వచ్చి చెప్పాడు. కోనాన్ని కొత్త అడ్రస్ పంపించి నన్ను కూర్చోవాలి చాలా లేదు. లాస్ట్ మంతే, బిఫోర్ మంత్. తను ఒకసారి ఆ పాత్ మారిపోయిన తర్వాత మనకి ఇంకా అసలు తనకు అస్సలు టైం లేదు, మనకి టైం లేదు. బట్ పర్సనల్ రిలేషన్స్ నేను 99% పర్సనల్ రిలేషన్స్ డిస్టర్బ్ చేసుకోను ఫర్ అదర్ రీజన్స్. పాలిటిక్స్ కోసం లేకపోతే ఇంకో దానికోసం మన వ్యక్తిగత సంబంధాలని దెబ్బతీయాల్సిన అవసరమే లేదు. అంతే కదా. ఇప్పుడు రాజకీయవేత్తగా పవన్ని ఎంతవరకు ఇష్టపడతారు మీరు? నో, అది తన మార్గం, తను ఎంచుకున్న మార్గం. ఆ మార్గంలో యాజ్ అ ఫ్రెండ్గా తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటా అంతే. ఇష్టపడకపోవడం ఇప్పుడు నేను చేసేవి కూడా ఎన్నో మా అమ్మాయికి ఇష్టం ఉండదు, నా వైఫ్కి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉండదు. బట్ నేను బిలీవ్ చేశాను, బాబు మీరు రాకండి, వెయిట్ చేయండి, నేను నమ్ముతున్నాను. అందరికీ ఇష్టం అయ్యే పని ఎవడు చేయలేడు ఈ ప్రపంచంలో. అంటే నేను ఎందుకు అడిగా అంటే ఇప్పుడు పవన్ రాజకీయంగా వెళ్ళే మార్గం వేరు, మీరు పొలిటికల్గా మీ ఐడియాలజీ వేరు. సో రెండు భిన్న ధృవాలు కదా. ఇప్పుడు మీరేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, ఆయనేమో వైఎస్ఆర్సీపీ. లేదు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా పాలిటిక్స్, నా రాజకీయం, మా ఊరు అంటే మా బాపట్ల, అది దాటితే పొలిమేర దాటానా ఐ నో కనెక్షన్ విత్ పాలిటిక్స్, నో కనెక్షన్. మా బాపట్ల ఊరు, ఎందుకంటే మేము మా తాతగారు రాజకీయం అనేది ఒక ఊరికి సంబంధించిన అంతే. కదండి. ఊరికి అంటే ఇప్పుడు మా తాతగారు 15 సంవత్సరాలు, ఇప్పుడు మా బాబాయ్ 10 సంవత్సరాలు, అంటే 25 years మేము ఆ కాన్స్టిట్యున్సీకి మా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నేను, ఎందుకంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, పార్టీలకు అతీతం సంబంధం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ ఎ వే. ఇప్పుడు మా తాతగారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆర్థిక మంత్రిగా చేశారు, శాసనసభ స్పీకర్గా చేశారు, బాపట్ల విద్యా కేంద్రంగా మార్చారు. అగ్రికల్చర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్ ఇస్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది బాపట్ల. హీ హెస్ డన్ సో మచ్ ఆఫ్ గుడ్. మేము ఇప్పటికీ మారుమూల గ్రామాలకు వెళ్తే, బాబు ఈ ఊరికి కరెంట్ వచ్చిందంటే కారణం ప్రభాకర్ రావు గారే, ఈ రోడ్డు వేయించింది ప్రభాకర్ రావు గారే, ఆ కాలువ అది తీసుకొచ్చి, ఓహో ఎంత మంచి చేయొచ్చా రాజకీయాల్లో అని నా ఫస్ట్ టైం అర్థమైంది. దానికోసం సపోర్ట్ చేస్తా అంతే. నేను ఇదేంటి ఇప్పటిదాకా చాలామంది అనుకుంటారు కదా, ఒక 10 అడుగుల డిస్టెన్స్లో కూడా నేను ఇప్పటిదాకా జగన్ గారు కలవలేదు, చూడలేదు, టీవీలో చూడడం తప్ప వెళ్ళలేదు. డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్కి ఇచ్చారు, రఘుపతి గారికి, ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళలేదు నేను. అయిపోయి నా రాజకీయ ఊరు దాటేనా, నా పని, నా ఇండస్ట్రీ, నా సినిమాలు, నా సిరీస్, నా గొడవ నాదే. మై పాలిటిక్స్ బియాండ్ బాపట్ల, ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ ఎనీ పార్టీ. ఐఎమ్ వెరీ క్లియర్. నన్ను వాళ్ళు రమ్మని అడిగినా నమస్కారం. నా ఊరు తప్ప నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఓకే, వాళ్ళు ఏ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీ సపోర్ట్ చేస్తాను, ఆ ఊరికి కోసం. ఓకే, బికాజ్ నేను పాలిటిక్స్ వరకు నేను కేవలం ప్రేక్షకుడిని మాత్రమే. ఓహో వీళ్ళు జరుగుతుందా, అందులో కూడా లాట్ ఆఫ్ ఇది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, ఈ డిబేట్లు నేను బాగా చూస్తా. వీళ్ళు అరుచుకోడు, వీళ్ళు కొట్టుకోడు, క్యారెక్టర్స్ దొరుకుతాయి అందులో, అవి ఎంజాయ్ చేస్తా, అవి చూస్తా. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఏ న్యూట్రల్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అవుట్ సైడ్ మై కాన్స్టిట్యున్సీ అంతే. మీరు ఎక్కడ చూసు నన్ను ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్లో మీరు చూడరు నన్ను, ఒక్క విజువల్. ఇంకో ఊరు కూడా అవ్వచ్చు, ఇంకో ఊర్లో, మా ఊరు దాటి. కాబట్టి తన పాత్ర తంది, నా పాత్ర నాది. సో ఆయన రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను.
అవుతారనుకుంటే అంటే మీరు ఆయనతో ఇంతకాలం వేణు జర్నీ స్వామి చేసి గారిని అడగాలి. కాదు వేణు స్వామి తెలుసు మీకు? తెలుసు. ఆయన అడిగితే జగన్ వస్తాడని చెప్తాడు. అంటే ఇంతకాలం జర్నీ చేశారు కదా, ఆయన క్వాలిటీస్ తెలుసు, ఆయన మోటివ్ నా ఉద్దేశంలో కానీ నా ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు మనం చూసాం, వాళ్ళు వెరీ ఏమంటారో సున్నితమైన మనస్తత్వం. పాలిటిక్స్ అన్నది మీరు చూస్తున్నారు పొద్దున్న నుంచి చూస్తే వాళ్ళే భాష కానీ ఇది కానీ ఇటు అటు అన్ని వైపుల నుంచి ఉంటుంది. సో దానికి వీడు పనికిరారేమో అనిపిస్తుంది. మనం 10 మందిని తిట్టాలి, 10 మంది తిట్టిన తిట్లకి అది చెప్పారు ఎప్పుడన్నా పవన్తో? పడాలి. చెప్పాను మీరు పాలిటిక్స్కి పనికిరారని నేను ఎప్పుడన్నా అన్నారా ఆయన? పనికిరారు అంటే డిఫరెంట్. మీన్ మీకు సూట్ అవ్వదు, సూట్ అవ్వదని. సూట్ అవ్వదు, ఆ మనస్తత్వానికి సూట్ అవ్వదు. ఓకే, చిరంజీవి గారికి కూడా ఆయన ఒక్కళ్ళని హట్ చేయడు. ఆయన ఎవరన్నా ఏదో అన్నాడు అని తెలిస్తే హట్ అయిపోతాడు. ఆయన ముందు అక్కర్లేదు. ఎక్కడో మీ గురించి పలానా యాక్టర్ పలానా ఇలాగ అన్నాడు పలానా దగ్గర అంటే ఆయన ఫీల్ అయిపోతారు. అంత సున్నితమైన మెంటాలిటీ. సో వాళ్ళకి సరిపడవు, అంతే, అది చెప్పేది. వాళ్ళకి సరిపడవు. అంటే యూ హ్యావ్ టు బి థిక్ స్కిన్. మీరు అలా అన్న ఆయన డైరెక్ట్గా వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? నువ్వు అనుకుంటున్నావు అన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను అలా అనుకోవట్లేదు అన్నాడు. లేదు. సో యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ, లాట్ ఆఫ్ ఇది ఇవన్నీ ఉంటుంది, లాట్ ఆఫ్ మడ్ స్లింగింగ్ ఉంటుంది. హ్యాపీగా నీకు వచ్చే పొజిషను నాకు తెలిసి గత 100 సంవత్సరాల్లో ఏ ఆర్టిస్ట్కి ఏ స్టార్కి రాని పొజిషన్ నీకు వచ్చింది. దీనికోసం కొన్ని జన్మల తపస్సు చేస్తారు. ఆ స్టార్డమ్ వచ్చింది. వై గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్? దాని నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలి అన్నది నా. ఎందుకంటే తను ఎప్పుడు ఎండ్ ఒప్పుకోడు, కానీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. నాకు రాదు యాక్టింగ్ అంటాడు, నాకు రాదు డ్యాన్స్ అంటాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ డ్యాన్సర్. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? చూసేవాడి కళ్ళను బట్టి చూడాలి. నాకు అది రాదు ఇది రాదు అనుకుంటే నీకేమి రాకుండా అయిపోయావా పవర్ స్టార్ అంట. బట్ అలా తను ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో టాప్ 5 ఏంటంటే ఏం చెప్తారు? టాప్ 5 నాకు స్టార్డమ్ అంటే నా స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాలు అంటే కోన వెంకటరెడ్డి ప్రపంచానికి పరిచయం చేసి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఫస్ట్ వెంకీ, ఢీ, తర్వాత అదుర్స్, తర్వాత దూకుడు. నాకు ఒకటి కెరియర్నిచ్చింది, ఒకటి పేరునిచ్చింది, ఒకటి స్టార్డమ్నిచ్చింది, ఒకటి గుర్తింపునిచ్చింది. అంటే నా లైఫ్కి బాట పరిచయం ఇవన్నీ. ఒక వెంకీ, ఒక ఫస్ట్ చెప్పుకోవాల్సిన సత్య గుర్తింపునిచ్చింది. సత్య ఎంట్రీ, దాంట్లో పాట కూడా రాశా, పెగ్గ మీద పెగ్గు కొట్టాను. అది తర్వాత ఆ పాట ఏంది? పెగ్గు కొట్టే రాశారా? బాబే లేదా, పెగ్గు కొడితే పాట రాదు. సో అది ఫస్ట్. తర్వాత వెంకీ, ఆ తర్వాత ఢీ, ఒక కథా రచయితగా గుర్తింపు. తర్వాత ఢీ, తర్వాత అదుర్స్, తర్వాత దూకుడు. ఈ 5 ఫిలిమ్స్. ఇక ఆ తర్వాత నేను ఇప్పటికే ఒక 55 ఫిలిమ్స్ రాశానండి. 55, 56 దగ్గర ఇంకా ఎక్కువే ఉంటుంది తెలియదు. మొన్న నేను కౌంట్ చేసుకుంటే అంతే వచ్చింది 55, 56 ఇంక్లూడింగ్ డబ్బింగ్ సినిమాలు కలుపుకొని చెప్తున్నాను. ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు రెడీ ఇంపార్టెంట్ కదా అంటే ఎస్, రెడీ ఇప్పటికీ ఫ్యామిలీస్లో. నిన్ను కోరి ఇంపార్టెంట్ కదా, వై నాట్. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య, ఒక జైలు అవకుశ. అంటే ఇప్పుడు మీరు టాప్ 5 అవి టాప్ 5 ఓకే. కానీ ఒక రైటర్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వటం అనేది వేరు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా అవి అందుకు టాప్ 5 అవుతాయి. రైటర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కాబట్టే నా కెరియర్ వైజ్గా, ఒక సాటిస్ఫాక్షన్ వైజ్గా,
ఒక గుర్తింపు అన్ని రకాలుగా, అందుకని ఆ టాప్ 5 అవుతాయి అవి. ఓకే. అలాగే ఇప్పుడు మీ ఒక రైటర్గా మీరు ఇచ్చిన కథకి 100% న్యాయం చేసిన డైరెక్టర్లు ఎవరంటే ఏం చెప్తారు? సీను వైట్ల నెంబర్ 1, మ్మ్. నెంబర్ 2 వి వినాయక్. మ్మ్. నేను ఇచ్చిన కథలకి న్యాయం చేసింది వీళ్ళిద్దరు. మ్మ్. ఇప్పుడు బాబీ, మ్మ్. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ, అంటే ఇప్పుడు నేను చేస్తుంది ఎక్కువ ఇప్పుడు బాబీతోనే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తను. అంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లో చాలామంది రైటర్స్ కూడా. సో అది ఒక విధంగా రైటర్స్కి అవకాశాలు తగ్గిపోవటానికి ఒక రీజన్ అనుకోవచ్చా? అదేం లేదు. ఇప్పుడు నేను ఎక్కువ స్క్రీన్ ప్లే సైడ్ వెళ్ళా. మ్మ్. ఇప్పుడు కథలు తగ్గించి, కథ కన్నా స్క్రీన్ ప్లే ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళది వేరే ఉంది, దానికి కథ తినే బాబీయే. మ్మ్. బట్ స్క్రీన్ ప్లే అన్నది స్టోరీ వేరు, స్టోరీ టెల్లింగ్ వేరు, స్టోరీ అన్ఫోల్డింగ్ ఈజ్ స్క్రీన్ ప్లే. మ్మ్. దాన్ని చెప్పే విధానం అన్నది స్క్రీన్ ప్లే అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఒక స్క్రీన్ ప్లే రచయితగా నేను డైలాగులు రాయక్కర్లేదు. ఒక కథని సృష్టించకపోయినా, డైలాగులు నేను రాయకపోయినా నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎంతో కొంత డైలాగ్స్లో కూడా. కానీ చెప్తున్నా, బట్ స్క్రీన్ ప్లే అన్నది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎ ఫిలిం. మ్మ్. ఒక సినిమా ఒక కథగా విన్నప్పుడు బాగుంది, దాన్ని తెర రూపంలో ఎక్కడో మిస్ అయిపోతుంటాయి. మ్మ్. ఆ మిస్ అవ్వకుండా చూసుకునే ఇదే స్క్రీన్ ప్లే టూల్ మ్మ్. అది. సో అక్కడ ఎక్కువ నేను ఐఎమ్ ఫోకసింగ్. కాబట్టి రైటర్స్గా వాళ్ళు ఆ కథ రాయొచ్చు, డైలాగ్స్ రాసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు రైటర్లుగా వాళ్ళు, ఆ డైరెక్టర్స్. బట్ స్క్రీన్ ప్లే ఇస్ సంథింగ్ విచ్ నీడ్స్ ఎ స్పెషల్ హ్యాండ్. మ్మ్. అంటే జడ్జ్మెంటల్ హ్యాండ్ కావాలి అక్కడ. నేను దానివైపు ఎక్కువ ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నా, మ్మ్. ఎక్కువ అవి స్క్రీన్ ప్లే చేస్తున్నా. ఒక రైటర్గా మీరు అందుకున్న హయ్యెస్ట్ పారితోషికం ఎంత? అంటే ఇప్పుడు చెప్పాలి అది. అంటే నాకు తెలిసి కోటి అని పలికింది మీరేనా? కోటి ఎప్పుడోనండి బాబు, నేను అనేది అదే సార్. కోటి ఎప్పుడో. ఇప్పుడు 2010, మ్మ్. 2010లోనే నేను అందుకే ఇప్పుడు హయ్యెస్ట్ ఎంత ఇప్పటివరకు అందుకుంది అంటున్నా. 1 crore in 2010 అఫీషియల్గా. సో కాబట్టి ఐటీ వాళ్ళు చూసి నాకు ఇబ్బంది ఇబ్బంది లేదు. లేదు. ఓకే. ఇప్పుడు హిందీకి రాస్తే 2.5. ఇప్పుడు అంతా వైట్ మనీయే కదా ఎక్కడైనా. మొత్తం వైటే, మొత్తం 2.5 మ్మ్. ఫర్ ఏ హిందీ ఫిలిం. మ్మ్. ఇప్పుడు రాస్తున్నా అని చెప్పా కదా, అవును. 2.5 crores. ఓ సూపర్. అదే హైయెస్ట్ హిందీకి. మ్మ్. తెలుగుకి 1.5, 1 ఇప్పుడు. మ్మ్. ఇప్పుడు మీరు ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలని మీరు అనౌన్స్ చేశారు, ఇప్పటివరకు అవ్వలేదు. వేరాస్ మీ సిస్టర్ అయిపోయింది, హ్యాపీ. ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు సినిమా సిద్ధు అవునవును, జొన్నలగడ్డతో. సిద్ధు జొన్నలగడ్డతో. అవును. తనకి మీ సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? నేను ఓన్లీ జడ్జిమెంట్ ఇప్పుడు చెప్పా కదా, టూల్ ఆ థర్మామీటర్ పెట్టి ఓకే గుడ్, జ్వరం లేదు వెళ్ళిపో, మ్మ్. అంతవరకే. మ్మ్. ఇప్పుడు ఎందుకంటే కొత్త డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళు ఒక కొత్త థాట్స్ తోటి, ఒక కొత్త రైటింగ్స్ తోటి, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్. బట్ స్టోరీ టెల్లింగ్ చూడాల్సింది జడ్జ్ చేసేది అల్టిమేట్గా ఎవరు, ప్రేక్షకుడే కదా. మ్మ్. వాడు ఒక ఆటో వాడు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అవ్వచ్చు, జడ్జిమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. నేను ఆ సీట్లో కూర్చొని ఓకే ఇది బాగుంది, ఎక్స్ట్రాడనరీ, ఫెంటాస్టిక్, సూపర్, ఇదేంటి ఇది కొంచెం తేడాగా ఉంది, కొంచెం చూసుకో, ఇంత తప్ప మ్మ్. ఒక ప్రేక్షకుడుగా నా రియాక్షన్లే తనకు ఉపయోగపడతాయి మ్మ్. అంతవరకు తప్ప ఎక్కువ నేను వెళ్ళట్లేదు. మ్మ్. రైట్ ఇక్కడ చూసుకో కొంచెం, అంతే. మ్మ్. ఐఎమ్ ప్లేయింగ్ థర్మామీటర్ రోల్, ఓకే. అంతే. మ్మ్. ఏంటి కోనా గోల్ ఏంటి? లివింగ్ ఏ హ్యాపీ లైఫ్, మ్మ్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అంటే ప్రతి దానికి మనం కనుక ప్రేక్షకుడు పాత్ర అనేది బెస్ట్. మ్మ్. అది పాలిటిక్స్ అవ్వచ్చు, మన జీవితం అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు. ప్రేక్షకుడు అంతా హాయిగా ఎవడ ఉంటాడు, పాప్కార్న్ కానీ తీసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని 200 రోజులు 300 రోజులు కష్టపడి తీసిన RRR అవ్వచ్చు, తింటూ హ్యాపీగా నవ్వుకుంటూ. ప్రేక్షక పాత్ర అన్నది ఇది బెస్ట్. మ్మ్. సో రైట్ నౌ ఐ వాంట్ టు బీ అన్ ఆడియన్ టు ఎవ్రీథింగ్.
అంటే ఒక పాలిటిక్స్లో జరుగుతుందా, ఐఎమ్ జస్ట్ అన్ ఆడియన్. ఐ డోంట్ వాంట్ బి జడ్జ్డ్ ఆర్ ఐ డోంట్ వాంట్ జడ్జ్ ఎనీవన్. ఇది రైట్, ఇది తప్పు. ఒకళ్ళ మీద మనకి జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నా మీద కూడా ఇంకొకళ్ళు జడ్జిమెంట్ వాళ్ళు ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఫీల్ అవుతుంది. అంటే అది అన్నెసరీ స్ట్రెస్ మనకి. సో రైట్ నౌ ఐఎమ్ ఎ గుడ్ ఆడియన్, రిలాక్స్డ్ ఆడియన్ విత్ ఎ పాప్కార్న్, అంతే. ఏంటి అసలు మీ రైటింగ్ క్వాలిటీస్ ఆత్రేయ గారి సహచర్యం వల్ల వచ్చినాయి అనుకోవాలా ఎలా? 100%. ఓ 2 years చాలా క్లోజ్. అంటే మనం తిరిగే వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మీరు ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు మీ నాతో తిరిగారనుకోండి, మీ నాలా మాడతారు ఇంట్లో. మీ వైఫే అనొచ్చు, మీ డాటరే అనొచ్చు, ఎడ్డుబడినా ఎక్కువ పంచులు వేస్తున్నాం ఏంటి మధ్యన మీరు అని మీ వైఫ్ అనొచ్చు. ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్లో గొప్ప సామెత ఉంది, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ అబౌట్ యూ అని. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నేను నువ్వేంటి చెప్తానండి. నువ్వు తిరిగే స్నేహం. నాకు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఇంతకాలం మీతో మీ మీ జీవితాన్ని పంచుకున్నారు కదా మీ మిసెస్, మీ మీద వేసిన అతి పెద్ద పంచ్ ఏంటి? తన మీద ఏది పాప పంచి తీసుకుంటుంది. తను పని చేయాలని నేను కోరుకుంటా, తను పని చేయదు. చూడాలమ్మా, మీరు తప్పకుండా పంచి పడాల్సిందే, లాభం లేదు. అంతే, కరెక్ట్. కరెక్ట్. సో మీ అమ్మాయిలు? మా అమ్మాయిలు తెగేస్తుంటారు. రోజుకో పంచింగ్ అది నేను అది చెప్పుంటే మనకి పరుగు పోద్ది. అంతేనా? సో వాళ్ళు ఒక పంచి వేస్తే ఓకే, ఇద్దరు పంచుల మీద పంచులు నేను ఐ ఆల్వేస్ బికమ్ ఎ పంచింగ్ బ్యాగ్ ఫర్ మై డాటర్స్. సో కాబట్టి ఐ గాట్ యూస్ టు ఇట్. సరే అట్లీస్ట్ వాళ్ళన్నా ఇప్పుడు నేను ఏదైనా అనుకుంటే ఒక కథ, ఓ పాయింటో ఫస్ట్ వాళ్ళు చెప్తా, డాడ్ దిస్ ఇస్ హారబుల్, నో నో నో, అవునా, డ్రాప్. చాలా నిర్మోహం, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది ఆ చనువు. అవే చెత్తగా ఉంది, చెండాలా ఉంది, వద్దు 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 వద్దు, లేదే బాగుంటుంది నా మాట. ఫస్ట్ ఆయన కన్విన్స్ చేశానంటే ఆడియన్స్ని నేను కన్విన్స్ చేసేయగలను, నాకు తెలుసు. సో వాళ్ళు కన్విన్స్ కాకపోయినా మీరు ముందుకెళ్ళి దెబ్బతిన్నది ఏమైనా ఉందా? ముందుకెళ్ళి దెబ్బతిన్నవా? ఐ థింక్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఉన్నాయి, బట్ ఇది అని చెప్పలేను కానీ ఉన్నాయి. మేబీ శంకరాభరణం కరెక్ట్. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా అల్టిమేట్గా ప్రేక్షకులే కదా, మనం వాళ్ళని చూడడం అలాగా ఎటువంటి చెప్పేది అనుకుంటాం. వాళ్ళు సినిమా ఎవ్రీ డే కంపల్సరీగా ఏదో సినిమా చూస్తారు, ల్యాప్టాప్లో, ఓటీటీలో. సో ఈవెన్ దే ఆర్ ఆడియన్సే మన జడ్జెస్. అల్టిమేట్గా మనకి హిట్ ఇచ్చేది, ఫ్లాప్ ఇచ్చేది ఆడియన్సే కదా. ఆడియన్స్ కూతురు రూపంలో ఉండొచ్చు, వైఫ్ రూపంలో ఉండొచ్చు, ఒక స్నేహితుడి రూపంలో ఉండొచ్చు, శ్రేయోభిలాషి రూపంలో ఉండొచ్చు. బట్ అందరు చెప్పింది మనం తీసుకోవాలి కదా. ఆ ఈగో, ఆ వాల్ పెట్టేసుకున్నాం అనుకోండి, యూ కెన్ నెవర్ గివ్ ఎ గుడ్ ఫిలిం. మీ దగ్గరికి పాజిటివ్ కామెంట్స్, గైడింగ్ ఫోర్సెస్ ఇవన్నీ అవి మనకు చేరవు ఆ వాల్ కట్టేసుకుంటే. అది ఆల్వేస్ కీప్ ఓపెన్. ఓకే ఓకే, గివ్ మీ యువర్ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ గీతాంజలి మళ్ళీ వచ్చింది, రిలీజ్ రెడీ అయిపోయింది. ఇంకా వాట్ అబౌట్ అదర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తారు? ఇప్పుడు శ్రీ విష్ణు తోటి ఒక ప్రాజెక్టు త్వరలో స్టార్ట్ అవుతుంది, మేబీ 2 monthsలో. ఓకే. తర్వాత సిద్ధుతో ప్రాజెక్ట్ ఉంది, సిద్ధు జొన్నలగడ్డ, అది కూడా ఇయరే స్టార్ట్ అవుతుంది. ఇవి ప్రస్తుతానికి 2 ప్లానింగ్. అంటే మీకు చెప్పినట్టు ఇప్పుడు మీకు సీజన్ 2 సిరీస్ ఒక 2-3 సిరీస్ ఉన్నాయి. అవి స్లోగా తీరిగ్గా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్ ఈజ్ ఐఎమ్ నాట్ ఇన్ హర్రీ. ఓకే. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మీ గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలి లాగానే మంచి హిట్ అవ్వాలి. అలాగే మీ చేయబోయే వెబ్ సిరీస్తో మళ్ళీ ఆడియన్స్ని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదా కోన గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.